హలో అండి. హలో హాయ్. నా పేరు రాఘవేంద్ర. సరే, సారు బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారు కాబట్టి అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు మాట్లాడతాను, సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడతాను. సార్ చెప్పినట్లు నా జీతం ఎంత రోజుకి? 2 lakhs. అంటే నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 30 days. అంటే అప్పుడు ఎంత రావాలా? మనము ఇంకోటి మర్చిపోతున్నాం, అక్కడ ఎన్ని హాలిడేస్ ఉంటాయి మంత్కి? అంటే సండే వేసుకుంటే 4, ఒకవేళ సాటర్డే సండే కానీ వేసుకుంటే 8 ప్లస్ పండగలు అవన్నీ కలిపితే నెలలో 30 రోజులు ఉంటే యాక్చువల్గా మనం పనిచేసేది ఎన్ని రోజులు? 20 days. వరల్డ్ అంతా ఏమంటారంటే 20 రోజులు పనిచేస్తే మనకి ఆటోమేటిక్గా మనకు మంత్ శాలరీ ఇస్తారు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా తీసుకోండి, మీరు ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు అంటే ఎక్కువ ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు? 20 రోజులు పనిచేస్తాం, 8 గంటలు పనిచేస్తాం, దాన్ని చేస్తే 20 రోజులకే మాకు శాలరీ 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు వస్తుంది అంటారు కదా. సో ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నాకు రోజుకి 2 లక్షలు కానీ కాదనమాట. ఓకే, సారీ అండి. మైక్ యాంప్లిఫైర్ కనెక్షన్ ఉంది సార్, అంటే ఇక డిస్టర్బెన్స్ లేకుండా మీరు రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే, అది కనెక్ట్ చేయమన్నా పాప అది తీసుకోలేదు. ఓకే, త్వరగా ఓకే. సో రోజుకి 2 లక్షలు కానీ కాదనమాట, రోజుకి మోర్ దాన్ 2 లక్షలు. నేను పని చేసేది రోజుకి ఒక 2 గంటలో 3 గంటలో పని చేస్తాను. అది కానీ నా పని ఏం తెలుసా? నేను కష్టపడి కూర్చొని మాట్లాడను, లేదంటే ఎక్కడ ఫోన్లో ఊరికే జస్ట్ 4-5 డైరెక్షన్స్ చెప్తాను. దానివల్ల నాకు రోజుకి 2.5 నుంచి, అంటే నాకు వచ్చేది రోజుకి 2 లక్షలు అంటే 30 × 2 వేసుకుంటే 60 లక్షలు, అంటే దాదాపు 0.6 crores. అంటే ఏది నెలకి. సో సంవత్సరానికి ఎంత? దాదాపు లెట్సే 6 కోట్లు వస్తుంది. ఒకసారి ఊహించుకోండి. ఈ 6 కోట్ల గురించి మళ్ళా మాట్లాడతాము. బట్ లెట్స్ అజ్యూమ్, నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఎందుకంటే మీరు అందరు సినిమాలు చూడడం లేదు కదా, చూస్తున్నారా? మీకు వారానికి ఒక సినిమా ఇస్తున్నారు కదా. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే, మీరు ఎట్లో వారానికి సినిమా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను ఏదో మీకు ఊరికే బోర్ చెప్పలేదు, అంటే బోర్ చెప్పకూడదు అనుకుంటున్నా. ఒక చిన్న సినిమా స్టోరీ చెప్తాను. నేను ప్రస్తుతానికి ఆ సినిమా డైరెక్టర్ అనుకోండి. ఓకే, నేను పాత్రలు చెప్తాను, ఆ పాత్రల్లో ఏవో చెప్తాను స్టోరీ, జస్ట్ సినిమా స్టోరీ. ఓకే, మీరు ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తారా లేదా చెప్పండి. ఓకే, మీకు ఏమన్నా క్యారెక్టర్లు తెలిసేమో చూసుకోండి. ఓకే, సో ఆ సినిమా ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ ఉంటారు, ఆ చిన్న ఫ్యామిలీలో 3 అక్క చెల్లెళ్ళు, ఒక అబ్బాయి అన్నమాట వాళ్ళ ఇంట్లో, అంటే ఒక కొడుకు. సో 4 పిల్లలు, ఒక చిన్న ఫ్యామిలీ. ఆ 4 వచ్చి అంటే మంచి ఫ్యామిలీ, బాగా చదువుకున్నారు, అమ్మ నాన్న అంటే కొద్దిగా చదువుకున్నారు. సో వాళ్ళకి వచ్చేది ఏదో చిన్న జీతం వస్తుంది. వాళ్ళిద్దరు జీతం కలిపి 1,200 నుంచి 1,400 వస్తుంది నెలకి. సో 4 పిల్లలు, 3 ఆడపిల్లలు. సో వాళ్ళ 4 పిల్లల్ని చదివించాలనుకుంటారు కదా ఎవరైనా. సో చదివించాలనుకుంటే కష్టపడి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు, లేదంటే ఇట్లా పూర్ణ గారు ఇన్స్టిట్యూట్స్కి పంపిస్తారు, ఎట్లో పంపించి చదివించారు. వాళ్ళని చదివించిన తర్వాత వాళ్ళు చదువుకునే దాంట్లో మీరు ఎప్పుడైనా కానీ మీ బంధువులు కానీ మీలో మీ ఫ్రెండ్స్ కానీ మీ పక్కింటి వాళ్ళు కానీ మిమ్మల్ని ఎగతాళిగా మాట్లాడేది విన్నారా? నీవేమి ఇంజనీరింగ్ చదవలేదు, నువ్వెందుకు డిఎస్సికి పోతున్నావు, నీవు ఎందుకు డాక్టర్ కాకూడదు, మిమ్మల్ని ఎవరైనా ఎగతాళిగా మాట్లాడతారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు కాకూడదు అని అంటారు కదా. సో ప్రతి ఒక్క ఫ్యామిలీలో సినిమాలో చెప్పినట్లే అక్కడ ఆ ఫ్యామిలీలో ఏమైపోయిందంటే 3 ఆడపిల్లలు. దాదాపు ఈ స్టోరీ ఒక 20 years 30 years బ్యాక్ జరిగిన స్టోరీ. సో మనం ఆడపిల్లలు అంటేనే ఏం చేస్తారంటే, ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఆడపిల్లల్ని కనాలన్నా కానీ భయపడేది. ఎందుకు భయపడతారంటే, వాళ్ళకి కట్నాలు ఇవ్వాలా, వాళ్ళని బాగా చూసుకోవాలా, అంతా కట్నాలు ఇచ్చి అన్ని ఇచ్చిన తర్వాత కానీ వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి వచ్చే భర్త ఎట్లుంటాడో తెలియదు. భర్త మంచోడు వస్తే పర్లే, రాకపోతే అనే ఈ భయాలతో ప్రతి ఒక్క పేరెంట్స్ టెన్షన్ పడతారు. దానికంటే ముందు మన ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ, తెలంగాణలో కానీ పెద్ద భయం ఏమంటే కట్నం. ఏం కట్నం అంటే, ఒక అమ్మాయి చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, టీచర్ కానీ, ఎవరైనా కానీ కట్నం ఇవ్వాల్సిందే. సో ఆ ఇద్దరు పేరెంట్స్కి 3 ఆడపిల్లలు అండ్ ఒక కొడుకు, వాళ్ళకి వచ్చిన డబ్బంతా చదువుకే ఖర్చు అయిపోతుంది.
ప్లస్ మనకి సినిమాలో హీరోస్ విలన్స్ ఎట్లుంటారో బంధువులు వాళ్ళందరూ చీటిపాటు మాట్లాడతారు. మీరు చాలా చిన్న ఇంట్లో ఉంటున్నారు, మీరు ఒకసారి మీ అద్దం చూసుకోండి మీ ఫేస్ లో, మీకు కనీసము బస్సులో ఎక్కడానికి కానీ డబ్బులు లేవు, మీరెప్పుడు కారు కొనుక్కుంటారు. మనందరి జీవితాల్లో మీకు తెలుసో తెలియకోకుండానో మీ పేరెంట్స్, మీ నాన్న కానీ మీ అమ్మ కానీ ఎవరైనా వస్తే అయ్యా అంటాం. అయ్యా అంటాం అంటే ఏ కలెక్టర్ అయినా కానీ, ఇప్పుడు నేను లండన్ లో ఉంటా, ప్రైమ్ మినిస్టర్ కానీ ఏ ఋషి హౌ ఆర్ యూ అంట. అంటే నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దెమ్ యాజ్ ఎ సార్. మన విషయంలో మన పేరెంట్స్, ఎస్పెషల్లీ మీ నాన్న రైతు అనుకోండి, ఎవరైనా సర్పంచ్ వచ్చినా లేదంటే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చినా వెంటనే లేసి సార్ అయ్యా సార్ నమస్కారం సార్ అంటారు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఆర్థికంగా మేము తక్కువ ఉన్నాం, మీరు ఎక్కువ ఉన్నారు, అవునా కదా? సో మనం అందరూ జీవితంలో ఆలోచించుకోవాల్సింది ఏమంటే ఒకటి పవర్ఫుల్ ఆయుధం ఏమంటే చదువు. ఈ పేరెంట్స్ ఇద్దరు ఏం చేస్తారంటే వచ్చే డబ్బంతా తీసుకువెళ్ళి మొత్తం ఆ డబ్బంతా పిల్లల చదువు పైన ఖర్చు పెట్టారు. ఎందుకు? వాట్ ఈస్ ద హోప్? హోప్ ఒకటి చెప్పండి. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే బాగా సెటిల్ అవుతారు. ఇది అందరికీ తెలిసిన స్టోరీనే. ఇప్పుడు వరకు ఇంట్రడక్షన్ చెప్పాను, ఇప్పుడు రియల్ స్టోరీలోకి ఎంటర్ అయ్యింది. ఓకే, ఆ స్టోరీలో మెయిన్ ప్రాబ్లం ఏమంటే ముగ్గురు ఆడపిల్లలు, ఒక్కొరికి ఆ కాలంలో 5 లక్షలు ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, 30 లక్షలు వాళ్ళకి బంగారు అన్ని కలిపితే ఒక 50 లక్షలు అవుతుంది. సో వచ్చిన చుట్టుపక్కల బంధువులు కానీ, వాళ్ళకు ఉండే ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, మీ ఇల్లు ఏమి ఇంత చిన్నగా ఉంది, మీ ఇంట్లో టీవీ లేదా, అంటే నాకు తెలిసి ఇప్పుడు కాలంలో మీకు ఈ ఫోన్ లేదా, స్మార్ట్ ఫోన్ లేదా, లేదంటే మీ కార్ లేదా, మీరు ఇప్పుడు కానీ అంటే చిన్న విషయాలే. బట్ మీ ఇంటికి వచ్చి ఎవరైనా భోజనం చేయకోకుండా నేను భోజనం చేయను, సారీ నేను మళ్ళా భోజనం చేస్తాను, మీ జీవితాల్లో మీకు తెలిసిందా తెలీదో నాకు తెలియదు, మీరు అనుభవించినారా ఎవరైనా ఇట్లా? మీ బంధువులు ఏదైనా చిన్నగా చూడడం మిమ్మల్ని, లేదంటే నువ్వు డాక్టర్ ఎందుకు కాలేదు, ఇంజనీర్ ఎందుకు కాలేదని మీరు ఎప్పుడైనా ఫీల్ అయినారా? ఎవరికి కలగలేదు అట్లా. సో సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ లో ఎప్పుడు కానీ ఏదో ఒక ఆటంకాలు అనేవి, అదే ఏవో ఒక ఇబ్బందులు అనేవి మనిషికి కలిగినప్పుడే అదే ఆపర్చునిటీ అన్నమాట. మీ అందరూ కలిసి ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏదో చదవాలా, కష్టపడాలని. మీరు మీ పేరెంట్స్ పంపించినారని ఇక్కడ వచ్చి చదువుతున్నారనుకోండి, మీరు మాక్సిమం టీచర్ అవుతారు, అంటే అంతకు మించి ఏది కాలేదు. మీరు రియల్ గా టీచర్ అయితే నాకు తెలిసి ఎంతో తెలియదు జీతము, నాకు తెలిసి ఒక 20,000 వస్తుంది మన నెలకి, 40,000 వస్తుంది. అదే మీరు ఉంటారా టీచర్, నేను 10 మందికి ఉపయోగపడాలా అని అయితే ఖచ్చితంగా మీరు డెఫినెట్లీ యూ కెన్ బికమ్ ఎన్ ఏ పవర్ఫుల్ క్యాండిడేట్. సో ఇప్పుడు ఆ స్టోరీలోకి వెళ్తే ఆ దాంట్లో సింపుల్ గా ఒక అక్కడ ఉండే సర్కమ్స్టెన్సెస్ లో ఎస్ వీ వాంట్ టు మేక్ మనీ అనేది ఒక వే ఆఫ్ రిప్రజెంటేషన్. ఇట్ మే నాట్ బి ఎవ్రీథింగ్, బట్ ఇట్ కెన్ బి ఆల్సో ఎవ్రీథింగ్. మనం అనుకుంటాం డబ్బు లేకపోతే ఏం పర్లేదు అనుకుంటాం, బట్ ఒకసారి డబ్బే ప్రపంచం అయిపోతుంది, అవునా కదా? మీరు బీ ఇంటరాక్టివ్. మీరు నాకు ప్రతిబంధిస్తే నాకు అర్థమవుతుంది మీరు వింటున్నారా లేదా. ఓకే, సైలెంట్ లిసనర్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, బట్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే, సో రియల్ గా డబ్బు సంపాదించాలని ఎంతమందికి ఉంది ఇక్కడ? ప్లీజ్, అందరికీ ఉంది. ఓకే, రియల్ గా చెప్పాలంటే డబ్బు ఊరికే వేరే వాళ్ళ కోసం సంపాదిస్తున్నా, నాకు రియల్ గా డబ్బు పైన ఇష్టం లేదు అనే వాళ్ళు ఎంతండి? చాలా తక్కువ మంది. ఓకే, అంటే నేను డబ్బు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఎవ్రీడే మార్నింగ్ వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు? ఆయన పని కాబట్టి వస్తున్నాడు. బట్ ఆయన ఆ పని ఏమంటే అందరికీ నేను విటమిన్ డి ఇవ్వాలని వస్తున్నాడు. యాక్చువల్ గా దానికోసం వస్తున్నాడా, లేకపోతే ఆయన వర్క్ అని వస్తున్నాడా? రోజు ఆ న్యాచురల్ ఎకో సిస్టమ్ లో ఆయన 10 మందికి ఉపయోగపడతామని వస్తున్నాడు సూర్యుడు అనేది. అంటే మీకు అర్థం కాలేదు అనుకుంటున్నా క్వశ్చన్, బట్ దట్స్ ఫైన్. సో సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలి కదా. డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది చాలా కాన్సన్ట్రేషన్ కావాలా. నంబర్ 1, అన్ని దానిలకన్నా కసి కావాలా. కసి అంటే ఏమి అంటే యూ షుడ్ హ్యావ్ ఎన్ ఏ హంగర్. హంగర్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీకు విపరీతంగా ఆకలి అయిన రోజులు ఉన్నాయా? విపరీతంగా ఆకలి అయితే ఉంటుంది, టైం ఆ రోజు ఉంటుందా, లెట్స్ అస్యూమ్ లంచ్ లేదు. అట్లాంటప్పుడు మీ పరిస్థితి ఎట్లుంటుంది? సో దాన్ని ఏమంటారంటే స్టార్వింగ్ అంటారు. మీరు చదివేటప్పుడు మీకు అంత స్టార్వింగ్ కలిగితే మీరు ఖచ్చితంగా చెప్తున్నా కోట్ల రూపాయలు సంపాదించగలుగుతారు. దాన్నే
మీకు మామూలుగా బీటెక్ చదువుతారు, బ్యాచిలర్ డిగ్రీ చదువుతారు, మాస్టర్స్ డిగ్రీ చదువుతారు, తర్వాత ఫైనల్ గా పిహెచ్డి చదువుతారు. పిహెచ్డి తెలుసా మీకు? పిహెచ్డి అంటే ఏమి? డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. బట్ నేను కానీ పిహెచ్డి చేశాను అనమాట. అట్లే నేను డాక్టర్ రాఘవ అంటున్నాను. బట్ ఆ పిహెచ్డి అంటే ఏం తెలుసా నా ఉద్దేశంలో? పూర్ హంగర్ డ్రైవ్. ఇంకోసారి చెప్పండి. పి అంటే పూర్, హంగర్ డ్రైవ్. సో ఇంకొక మాట చెప్తున్నాను చూడండి. ఒక అతను చెప్పాడు అనమాట, పుట్టేటప్పుడు మనము బీదల్లో అంటే బీదల్లో కుటుంబంలో పుట్టొచ్చు కానీ, ఆర్ మన ఎంటైర్ డబ్బులు అంటే రైతుగా పుట్టచ్చు, డబ్బులు లేనోళ్ళగా పుట్టచ్చు, కానీ చనిపోయేటప్పుడు మాత్రం పేదలుగా చనిపోకూడదు, ఆర్ డబ్బు లేని వాళ్ళగా చనిపోకూడదు. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తుంటాం, ఆ సినిమాలో డబ్బులు లేవని చనిపోయే వాళ్ళు ఉంటారు. అంటే మనకు ఉండేటప్పుడు మాత్రం మనకి డబ్బులు లేకపోవచ్చు, కానీ చనిపోయేటప్పుడు మాత్రం మన దగ్గర అబండెంట్ ఆఫ్ మనీని వదిలేసి వెళ్ళాలి. సో ఆ స్టోరీలోకి వెళ్తే నాకు తెలిసి ఆ స్టోరీ ఇంగ్లీష్లో అయితే బాగా చెప్పగలుగుతాంటేనేమో, బట్ దట్స్ ఫైన్. బట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఈ విషయాల్లో అక్కడ ఒక పిల్లోడు ఉన్నాడని చెప్పాను కదా. ఆ పిల్లోడు ఏం చేశాడంటే, నేను ఎట్లా తిరిగి వచ్చే 1200-1300 రూపాయలు వస్తుంది, ఆ 1300-1400 రూపాయల నుంచి వీళ్ళకి ముగ్గురికి పెళ్లిళ్ళు చేసి, వీళ్ళందరికీ చదివించి, వీళ్ళ కట్నాలు ఇచ్చి పెళ్లి చేసి వీళ్ళని సక్సెస్ చేయాలంటే ఎట్లా? సో ఈ పిల్లోడికి అంతా కలిపి 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి. సో ఆ టైంలో ఏం చేశాడంటే, ఏదన్నా సంపాదించాలా, డబ్బు సంపాదించాలా, చదువుకోవాలా, ఈ రెండు ఏం పెట్టుకొని ఏం చేశాడంటే, ఆ డబ్బు సంపాదించాలా అనే దానికి మార్గాలు కావాలి. సో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ దగ్గర ఒక 500 రూపీస్ కొట్టేయడము, లేకపోతే అట్లా లేకోకుండా ఏం చేయాలా, కష్టపడి సంపాదించాలా. సో ఎట్లా సంపాదించాలా అనే దానికి మార్గాలు ఎత్తుతుంటే హీ గాట్ అనే ఆపర్చునిటీ. ఒక న్యూస్ పేపర్లో, ఈనాడు పేపర్లో మీకు సండే స్పెషల్ అని వస్తుంది, అక్కడ ఎవరో ఒకరు ఇన్స్పిరేషనల్ స్టోరీ రాసింటారు. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన స్టోరీ. మీ ఎంతమందికి కాలిఫోర్నియా తెలుసు? ఇక్కడ ఎరుగున్నారా, విన్నారా? ఓకే, కాలిఫోర్నియా అనేది ఎక్కడంటే అమెరికాలో వెస్ట్ పార్ట్ ఆఫ్ కాలిఫోర్నియా అంటారు, అంటే వెస్ట్ సైడ్ ఆఫ్ ద సీ అంటారు, దాన్ని వెస్ట్ ఎండ్ అని కానీ అంటారు. సో కాలిఫోర్నియాలో గూగుల్ కానీ మీకు నేమ్ ఇట్ ఎనీ కంపెనీ, ఈ రోజు వరల్డ్ లో ఉండే టాప్ కంపెనీస్ అంతా, నేను ఐఎమ్ టెలింగ్ దట్ స్టోరీ అనమాట. సో ఆ కాలిఫోర్నియాలో ఏం చేస్తారంటే, అది ఇప్పుడు ప్రపంచంలో మొత్తం మన ప్రపంచాన్ని, మన భూమిని కొనగలిగిన శక్తి కాస్ట్లియెస్ట్ టౌన్ ఇన్ ద వరల్డ్ ఆర్ కాస్ట్లియెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ వచ్చి కాలిఫోర్నియా అనమాట. పాల్ ఆటో అంటారు. ఆ పర్టికులర్ ఊర్లో మీరు బిల్ గేట్స్ కానీ, గూగుల్ సిఇఓ కానీ ఎవరైనా తీసుకోండి, అందరు అక్కడే ఉంటారు. అక్కడ వచ్చి అతని శాలరీ ఎంత ఉంటుంది? ఇప్పుడు మీరు అందరూ అన్నారు కదా, ఒక రోజుకి 3 లక్షలు సంపాదిస్తావా అని. రియల్గా ఎంత సంపాదిస్తారంటే, ఒక రోజుకి మీకు సుందర్ పిచే తెలుసా? ఒకసారి చేతులు ఎత్తండి, సుందర్ పిచే తెలిసిన వాళ్ళు. నాకు తెలిసి రోజుకి నేను ఎవరిని చూస్తానంటే, మీరు నన్ను ఎట్లయితే 3 లక్షలు సంపాదిస్తున్నారంటే, సుందర్ పిచే రోజుకి కనీసం అంటే 300 కోట్లు సంపాదిస్తారు. ఎంత? రోజుకి 300 కోట్లు. ఇవన్నీ నేను మీరు కాల్సింటే గూగుల్ చేసుకోండి. సో ఆ 300 కోట్లు రోజుకి సంపాదించేవాడు ఎక్కడ ఉన్నాడు? కాలిఫోర్నియాలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మనం అందరూ ఆ కాలిఫోర్నియా చూస్తున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పే స్టోరీలో మీరు ఇంకోటి చూస్తారు చూడండి. ఏం చేస్తారంటే, అక్కడ ఒక ఇద్దరు దంపతులు ఉంటారు అనమాట, అంటే ఒక ఫ్యామిలీ ఉంటారు. ఇట్లా పూర్ణ సార్, పూర్ణ గారి వైఫ్ వారి ఇట్లా ఇద్దరు దంపతులు ఉన్నారు. ఓకే, ఆ ఇద్దరు దంపతులు కాలిఫోర్నియాలో జన్మించేవాళ్ళు. ఒకప్పుడు ఆ కాలిఫోర్నియా ఏమనే వాళ్ళు తెలుసా? అక్కడ జనాలు ఎంతమంది ఉండేవాళ్ళు తెలుసా? మీకు తెలుసా అది? ఇప్పుడైతే ఇట్స్ ద కాస్ట్లియెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. సార్ వేరే మైక్ నేను ఇట్లయినా చెప్పండి. హలో, వినపడిస్తున్నాను. సో కాస్ట్లియస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ వచ్చి కాలిఫోర్నియా. ఓకే, ఆ కాలిఫోర్నియాలో ఇద్దరు, ఇప్పుడైతే అందరికీ ప్రపంచాన్ని అందరికీ తెలుసు. ఒక 100 ఏళ్ల కిందట కాలిఫోర్నియా అనే ప్లేస్ ఎవరికి తెలియదు. ఏమనే వాళ్ళంటే దాన్ని ఇసుక దిబ్బల ప్రాంతం అంట. ఇసుక దిబ్బల ప్రాంతం అంటే ఇసుక తప్పితే అక్కడ ఏమీ లేదు. దాన్ని కొత్తగా వరల్డ్లో ఏమంటారు తెలుసా? సిలికాన్ సిటీ అంటారు. విన్నారా సిలికాన్ సిటీ? సిలికాన్ సిటీ ఇస్ నథింగ్ బట్ కాలిఫోర్నియా. సో ఆ కాలిఫోర్నియా స్టోరీ చెప్తాను మీకు. ఏం చేస్తారంటే, ఒక ఫ్యామిలీ ఉంటారు.
వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ కాలిఫోర్నియాలో ఎటువంటి స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, ఏం లేవు. ఓన్లీ ఒకటే ఒకటి ఉంది, ఏమంటే ఇసుక దిబ్బలు ఉన్నాయి, చుట్టూ ఇసుకే తప్పితే ఏం లేదు, చెట్లు లేవు, ఏం లేవు. ఈరోజు మనము కాలిఫోర్నియాలో ఒక్క రోజు ఉంటే చాలు. ఒక రోజులో కాలిఫోర్నియాలో ఉండాలంటే మినిమం 60 నుంచి 70 వేలు ఒక రోజు పండుకోవడానికి. అంటే ఒక నైట్ ఏదైనా హోటల్ బుక్ చేసుకుంటే యూ నీడ్ టు పే దట్ మచ్ మనీ. సో అట్లాంటి కాలిఫోర్నియాలో ఒక 100 ఏళ్ల కిందట ఇసుక దిబ్బలు తప్పితే ఏం లేవు. ఒక కపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా ల్యాండ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. వాళ్ళ కొడుకుకి చదివించడానికి వేరే ఊరికి పంపిస్తారు కాలిఫోర్నియా నుంచి. ఓకే, ఆ ప్లేస్ స్టాన్ఫర్డ్ అని ఉంటుంది. ఆ స్టాన్ఫర్డ్ నుంచి వేరే ప్లేస్కి పంపిస్తారు అనమాట. పంపించిన తర్వాత ఆ పిల్లోడు రోజు అంటే మీ వారి ఇట్లా ట్యూషన్కి వచ్చి అక్కడ హాస్టల్లో చేరి చదువుకుంటుంటాడు. వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో వాళ్ళ ఇంటికి వెళ్తాడు కాలిఫోర్నియాకి. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఒకసారి రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోతాడు. చనిపోతే ఆ చనిపోయిన తర్వాత ఆ పేరెంట్స్ ఇద్దరు ఏం చేస్తారంటే ఇట్లా నా కొడుక్కి జరిగిన సంఘటన నేను ఇంకొక పిల్లలకి జరగకూడదు, అంటే వేరే వాళ్ళకి ఎవరికి జరగకూడదు, సరే కాలిఫోర్నియాలోనే ఒక స్కూల్ పెడదాం అనుకుంటాం. ఆ స్కూల్ పెట్టి చాలా మందికి ఆ కాలిఫోర్నియాలో స్కూల్ స్టార్ట్ చేస్తాం, చేసి అందరికీ చదివిస్తాం. చదివించుకుంటూ వస్తే బాగా పెద్ద స్కూల్ అయిపోతుంది, కాలేజ్ అయిపోతుంది. అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి ఆయన ఎవరైతే ఆ స్కూల్ పెట్టాడో ఆయనకు అనిపిస్తుంది అందరూ ఇక్కడ చదువుతున్నారు, వెళ్ళిపోతున్నారు, సో ఇక్కడే ఒక చిన్న కంపెనీ పెడితే బాగుంటుంది. సో ఇట్లా మీరు ఎంతో మంది టిఎస్సి ట్రైనింగ్కి వచ్చారు సార్ దగ్గరికి, చదువుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, రైట్? అట్లా చదువుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయన రోజు ఏమడిగేవాడంటే ఒక మాట అడిగేవాడు. ఏమడిగేవాడంటే ఇట్లా మీ మారి స్టూడెంట్స్కి ఏమడిగేవాడంటే మీరు ఎవరైనా దయచేసి బ్యాక్ వచ్చి ఒక చిన్న కంపెనీ పెడతారా అంటే, ఇప్పుడు మీరు అందరు టీచర్లు అయిపోతారు, సార్ పూర్ణ సార్ అడిగినట్లు మీరు వచ్చి ఇక్కడే టీచ్ చేస్తారా అని. ఇక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతారు, మీరు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తారా అని. అందరూ వస్తాం సార్, రేపు వస్తాం, మర్నాడు వస్తాం సార్, నేను కొంతమంది మాస్టర్స్ చదవాలనుకుంటున్నా, కొంతమంది పిహెచ్డి చేయాలనుకుంటున్నా అని అట్లా చెప్పేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా ఒక 10 బ్యాచెస్ 20 బ్యాచెస్ అయిపోయిన తర్వాత ఒక బ్యాచ్ లో 2 పిల్లలు మాత్రం ఏమంటారంటే, సార్ మేము ఖచ్చితంగా ఎన్నికొస్తాం అంటారు. మేము చదువుకున్నాం కదా, ఇంజనీరింగ్ అయిపోయింది మా దగ్గర, సో ఇంజనీరింగ్ అయిపోతానే మేము ఇద్దరు మాస్టర్స్ చదివేకి వెళ్తున్నాం, మాస్టర్స్ చదివి నేను మళ్ళీ బ్యాక్ వస్తాను అన్నమాట. ఆ మాస్టర్స్ చదవడానికి వెళ్ళి 2 ఏళ్ల తర్వాత వస్తారనమాట వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరూ వచ్చి సార్ అడుగుతారు, సార్ మేము ఎన్నికి వచ్చాము, ఎక్కడ సార్ కంపెనీ స్టార్ట్ చేయాలా, కంపెనీ ఏం సార్ ఆ కంపెనీ గురించి అంటే, ఆయన అంటాడు నాకు ఆ కంపెనీ ఎట్లా పెట్టాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు, మీ ఇద్దరికే చెప్తున్నా, మీరు ఇద్దరు కంపెనీ స్టార్ట్ చేయండి అంటే. ఫస్ట్ అడిగే ప్లేస్, సార్ మాకు స్థలం చూపించారు సార్ అంటే, ఆయన ఏమంటాడంటే అక్కడ ఒక షెడ్ ఉంది కదండి, ఆ షెడ్ని ఇస్తున్నా, ఆ షెడ్లో కంపెనీ పెట్టండి అని. వాళ్ళిద్దరు అంటారు, సార్ మాకు న్యూయార్క్లో మంచి జాబ్ వచ్చింది సార్, దాదాపు 7వ అంతస్తులో 10వ అంతస్తులో కూర్చోబెట్టి మాకు ఎయిర్ కండిషన్లో జాబ్స్ వచ్చినాయి, ఆ జాబ్ వదిలేసుకొని వచ్చాము, బట్ మీరు షెడ్లో పని చేయమంటే సరే సార్ అక్కడే పనిచేస్తాము, బట్ మా కంపెనీ పేరు ఏమి సార్ అంటారు. కంపెనీ పేరు ఏమి అంటే, ఒక్కసారి ఏమంటాడంటే మీ పేర్లు ఏమి అంటాడు. ఒకడు ఏమంటాడంటే నేను పేర్లు మళ్ళా చెప్తాను. సో ఒకడు వాళ్ళిద్దరు పేర్లు చెప్తారు. ఒక అతని పేరు వచ్చి హాల్బెట్, ఇంకొక అతని పేరు వచ్చి ప్యాకెట్. మీకు హాల్బెట్ అండ్ ప్యాకెట్ తెలుసా ఎవరికైనా? చేతులు ఎత్తండి, ఎవరికైనా ఒక్కరికా తెలీదా? సరే, మీకు ఎంతమందికి హెచ్పి ల్యాప్టాప్స్ తెలుసు? సో హాల్బెట్ అండ్ ప్యాకెట్ టుడే కానీ మీరు హెచ్పి ల్యాప్టాప్స్ వాడుతున్నారంటే ఆ ఇద్దరు వచ్చి ఎనిక్కొచ్చి వాళ్ళ జస్ట్ లైక్ పూర్ణ సార్ అనుకోండి, పూర్ణ సార్ మరి వచ్చి సార్ కంపెనీ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఆ షెడ్ లో స్టార్ట్ చేయకుండా అంటే, మీ సార్ కంపెనీ పేరు ఏం పెట్టాలా సార్ అన్నారు. కంపెనీ పేరు ఏం పెట్టాలంటే మీ పేరు ఏమే అన్నాడు. ఒకడు వచ్చి హాల్బెట్ అన్నాడు, ఇంకోటి వచ్చి ప్యాకెట్ అన్నాడు. ఓకే సార్, మళ్ళా వాళ్ళిద్దరికి ఓ డౌట్ వచ్చింది, సార్ ఫస్ట్ హాల్బెట్ పెట్టాలా ప్యాకెట్ పెట్టాలా సార్ అని అడిగి. సో మీరు చెప్పండి సార్ ఏం చెప్పింటాడు? సరే హాల్బెట్ పెట్టాలా అని చెప్పి ఇద్దరు హాల్బెట్ అండ్ ప్యాకెట్ ఇద్దరు వచ్చారు కదా. సో అతను ఏమన్నాడంటే మీ పేర్లే పెట్టుకోండి అన్నాడు. మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చారు. బ్యాక్ వచ్చిన తర్వాత ఎవరి పేరు పెట్టాలా అంటే సార్కి ఏమన్నారంటే మీ ఇద్దరు టాస్ వేసుకొని మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి అన్నాడు. సో మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి అంటే టాస్ ఎవరు గెలిచారు? తప్పు.
సో ఈ రోజు ఇంత స్టోరీ చెప్పడానికి కారణం ఏమంటే ప్యాకెట్ అనేవాడు త్యాగం చేసి ఇద్దరు టాస్ గెలిస్తే ప్యాకెట్ గెలిచాడు. ప్యాకెట్ గెలిచి ఏం చెప్పాడంటే, రే నేను గెలిచినా కానీ నేను త్యాగం చేస్తున్నారా, నా పేరు పక్కన పెట్టు, నీ పేరు ఫస్ట్ పెట్టుకో అన్నాడు. సో ఈ మొరల్ ఆఫ్ ద స్టోరీలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ హాల్బెట్ అండ్ ప్యాకెట్ ఇద్దరు కలిసి కంపెనీ స్టార్ట్ చేస్తే ప్యాకెట్ గెలిచి హాల్బెట్ కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి హెచ్పి అయింది. ఈ రోజు మనం ఎంతమంది హెచ్పి ల్యాప్టాప్స్ వాడుతున్నాం వరల్డ్లో? ఒకసారి హెచ్పి తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి, పర్లేదు ఏమనుకోను. ఓకే, అది తెలిసి మొత్తం టీంలో అంతా కలిపి ఒక 5 మంది ఉన్నారు. సో హెచ్పి తెలియని వాళ్ళు లేరు అంటే, ఆ ఇసుక దిబ్బల ప్రాంతంలో ఒక కంకణం కట్టుకొని ఒక మహావీరుడు మారి మొత్తం తనకుండే ఆస్తిని అంతా కుదవపెట్టి ఇంతమందికి నేను జీవితం వీళ్ళు అనుకున్న యూనివర్సిటీ పేరు తెలుసా మీకు? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. సో ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఈ రోజు అడుగు పెట్టాలంటేనే మన దాంట్లో అందరూ మీకు పాపులర్గా వినిపిస్తుంది. ఎవరు? మన నారా లోకేష్ స్టాన్ఫర్డ్ లో చదివాడు అని మీకు తెలిసింటుంది స్టాన్ఫర్డ్ అని, అంటే దానివల్ల కానీ పాపులర్ అయిపోయింది. బట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ స్టాన్ఫర్డ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే, నేను కానీ ఈ రోజు ఛాన్స్ వస్తే నేను ఎప్పుడైనా స్టాన్ఫర్డ్కి వెళ్తే నాకు అక్కడ ఆ ఏరియాలో ఎంటర్ అయినప్పటికీ అంటే ఆ స్థలానికి నమస్కారం పెట్టుకొని పోవాలనిపిస్తుంది. సో ఆ స్థలం ఒక పవర్ ఏమంటే, ఈ హాల్బెట్ అండ్ ప్యాకెట్ అనే కంపెనీ స్టార్ట్ చేయడం కాదు. ఈరోజు గూగుల్ ఇంక్ తీసుకోండి, మీరు ఏ నేమ్ ఇట్ అన్న, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, యాపిల్ కంప్యూటర్స్ తీసుకోండి, ఎంతమందికి ఆశ ఉంది ఇక్కడ యాపిల్ ఫోన్ వాడాలని? అది 1,70,000 అవుతుంది, రైట్? ఎంతమందికి ఎయిర్ పాడ్స్ తెలుసు? ఇట్లాంటివి ఈ ఎయిర్ పాడ్స్. సో ఈ ఎయిర్ పాడ్స్ ఎంత అవుతాయంటే దాదాపు 40,000 అవుతాయి. సో ఈ యాపిల్ కంప్యూటర్ ఇవన్నీ దాంట్లోకి డిజైన్ చేయడానికి మూలకర్త ఎవరు తెలుసా? ఆయన పేరు కానీ ఎవరికి చెప్పడు, జాన్ స్టాన్ఫర్డ్ అంటారు అతను. సో ఈ ఎంటైర్ స్టోరీకి మొరల్ ఆఫ్ ద స్టోరీ ఏమంటే, సరే వాళ్ళిద్దరు బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకున్నారు, కంపెనీ స్టార్ట్ చేశారు, పోయినారు, షెడ్ లో స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు వరకు ఎనికి తిరిగి చూసుకోలేదు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించారు. సో త్యాగం చేసిన ప్యాకెట్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నాం. సేమ్ టైం వాళ్ళిద్దరు స్టూడెంట్లు, 1000 మంది స్టూడెంట్లు చదివి వెళ్ళిపోయినారు, వాళ్ళిద్దరే ఎనికి వచ్చారు. దట్స్ ద ఫస్ట్ కంపెనీ ఆఫ్ ద సిలికాన్ వ్యాలీ. తర్వాత ఇక నేను చిన్న కంక్లూషన్ తో ఏం చేస్తాను ఈ స్టోరీని, దాన్ని ఏమంటారంటే, త్యాగం చేసిన వాడు ఖచ్చితంగా భోగం వస్తుంది. సో ఎవరైనా త్యాగం చేస్తే మీ ఫ్రెండ్స్ కోసం కానీ మీ పేరెంట్స్ కోసం కానీ, ఇది స్టోరీ అన్నమాట. సో ఇప్పుడు రియల్ స్టోరీలోకి వెళ్తాం. నేను డైరెక్టర్ని కాబట్టి ఆ స్టోరీ చెప్తున్నా, అదే ఒక ఫ్యామిలీ అని చెప్పాను కదా, కంక్లూడ్ చేయాలి కదా స్టోరీ. సో ఆ స్టోరీలో ఏమి, ఇది ఇసుక దిబ్బల దాంట్లో ఈనాడు పేపర్లో ఆ పిల్లోడు ఇది చదివాడు అనమాట. ఈ స్టోరీ నేను ఏదైతే స్టోరీ చెప్పానో ఆ స్టోరీ. సో ఈ స్టోరీలో ఇసుక దిబ్బల ప్రాంతంలో స్టార్ట్ చేసి ఈ రోజు కానీ వరల్డ్కి రెనౌండ్ యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ వచ్చింది, హాల్బెట్ అండ్ ప్యాకెట్ వచ్చింది, యాపిల్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ వచ్చింది, మీరు నేమ్ ఇట్ ఎనీ కంపెనీ. సో వరల్డ్ లో ఉండే టాప్ 100 కంపెనీస్, ఊబర్ కానీ ఏదైనా తీసుకోండి, ఇట్ స్టార్టెడ్ ఇన్ కాలిఫోర్నియా. సో పవర్డ్ బై కాలిఫోర్నియా అంట. సో అన్ని దాంట్లోకి ఆ స్టాన్ఫర్డ్, జాన్ స్టాన్ఫర్డ్ అనే అతను అంత త్యాగం చేసి అంత చేయడం వల్ల వాళ్ళ పిల్లోడు చనిపోయినాడు. అటువంటి ప్రాబ్లం ఇంకొకరికి రాకూడదు అని అనుకున్న ఒక్క కారణంగా ఆ ఇసుక దిబ్బల ప్రాంతం అంతా ఏమైపోయింది, కొన్ని వేల కోట్లకు పెరిగిపోయింది. దట్స్ కాల్ ద పవర్ ఆఫ్ ద వన్ పర్సన్. ఒక టీచర్ గా, సరే ఈ స్టోరీలో ఆ పిల్లోడు ఆ కథ చదివిన తర్వాత బాగా ఇన్స్పైర్ అయినాడు. ఇసుక దిబ్బల ప్రాంతాన్ని కానీ గోల్డ్ మైన్ గా మార్చాడు. ఇప్పుడు మామూలుగా కేజీఎఫ్ సినిమా చూసింటారా మీరు? సో ఆ ఇసుక దిబ్బల ప్రాంతాన్ని టన్నులు గోల్డ్ లో లాస్ట్ సీన్ లో ఉంది కదా, ఏది బోట్ లో మొత్తం టన్నులు, వాళ్ళ అమ్మకు చెప్పిన మాట కోసము బంగారు అంతా వేసుకొని వెళ్తాడు కదా. సో ఇట్లా ఇసుక దిబ్బల ప్రాంతాన్ని అన్ని టన్నుల బంగారం కన్నా ఎక్కువైన వాల్యూ ఏది, కాలిఫోర్నియా. సో ఈ స్టోరీని చదివాడు, ఆ పిల్లోడు బాగా ఇన్స్పైర్ అయిపోతే ఇక్కడికి ఆ స్టోరీ ఎండ్ అయింది. ఇప్పుడు ఇంకో స్టోరీ చెప్తుంది. ఆ పిల్లోడు వచ్చి ఈ స్టోరీ చదివాడు, బట్ ఆ పిల్లోడికి ఏ చదువు రాదు, క్లాస్ లో మొద్దు, ప్లస్ ప్రతి ఒక్కడు లాస్ట్ బట్ వన్ బెంచ్ లో కూర్చుండేవాడు అనమాట. కూర్చొని ఏం చెప్పేవాడు, వీడు మొద్దు అని బ్రాండ్ వేసేసాడు అనమాట. సో ఆ పిల్లోడు ఈ స్టోరీ చదివాడు, ఇన్స్పైర్ అయినాడు. సో నేనేమని చేస్తామంటే, వాడికి మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ వస్తుంది బాగా,
బట్ మ్యాథ్స్ వస్తే తెలుగు రాదు మాట్లాడేకి. తర్వాత తెలుగు రాయలేడు. సరే 10th క్లాస్లో తెలుగులో ఫెయిల్ అయ్యి మ్యాథ్స్లో 100 వస్తే పాసా? లేదు. సో లాంగ్వేజెస్ రావు, బట్ మ్యాథ్స్ ఒకటి అటు ఇటు వస్తుంది. కొద్దిగా అంతో ఇంతో డ్రాయింగ్స్ అంటే ఇష్టం. ఏం చేస్తాడంటే ఆ పిల్లోడు ఏదో కసితో ఏమో చేయాలని ఆలోచిస్తాడు. ఏదో చేయాల దారి తెలీదు. ఒక బాటనీ లెక్చరర్ ఏం చేస్తాడంటే, బాటనీ కాదు జువాలజీ లెక్చరర్ ఒక క్లాస్ ఉంటుంది. ఆ జువాలజీలో మీకు ఎంతమందికి స్కిన్ డయాగ్రామ్ తెలుసు చెప్పండి? స్కిన్ డయాగ్రామ్ ఇట్లా 7 లేయర్స్ ఉంటాయి. 7 లేయర్స్ ఆఫ్ స్కిన్ డయాగ్రామ్ అండ్ ఇది చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ పిల్లోడికి ఏం చేస్తారంటే వాళ్ళ టీచర్ క్వశ్చన్ అడుగుతాడు. ఎవరైతే స్కిన్ డయాగ్రామ్ రాస్తారో వాళ్ళకి 25 ఇస్తారని ఏదో ఎగ్జామ్ పెడతాడు. సో ఈ పిల్లోడికి ఆర్ట్ బాగా వస్తుంది, ఎందుకు లాంగ్వేజెస్ రావు కదా. ఏం చేశాడంటే ఆ స్కిన్ డయాగ్రామ్ బుక్లో ఎట్టుందో అట్లా యాజ్ ఇట్ ఈస్ గా డ్రా చేస్తాడు. డ్రా చేస్తే 25 వస్తాయి. వాడికి అప్పుడు వరకు క్లాస్లో ఏమన్నారు అన్ని మొద్దు మొద్దు వద్దు అని అంటున్నారు. అట్లాంటి వాడు ఈ స్కిన్ డయాగ్రామ్ ఎప్పుడైతే డ్రా చేశాడో వాడికి 25 వచ్చినాయి. వీడు మళ్ళా లాస్ట్ బట్ 1 బెంచ్ లోనే కూర్చున్నాడు. అంటే లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు. క్లాస్ లో ఒకటి ఉంటాడు, వాడు ఎప్పుడు ఫస్టే, వాడికి ఎప్పుడు 25 వస్తాయి. వాడికి మాత్రం 22 వచ్చినాయి. 22 వస్తే వాడేం చేశాడంటే కసితోను ఆ బాధతో వీడు లాస్ట్ బట్ 1 బెంచ్ లో ఉన్నాడు కదా, వాని దగ్గరకు వచ్చి వాడి పేపర్ బలవంతంగా పిక్కుంటాడు. ఇట్లా పేపర్ పిక్కొని టీచర్ దగ్గరికి వెళ్తాడు. వాడు ఆ లాస్ట్ బెంచ్ లో వాడు ఏం పట్టించుకోడు, 25 వచ్చినాయి ఓకేలే అనుకుంటాడు. వాడికి లోపల ఏదో కసి ఉంది, ఏదో చేస్తామని. బట్ ఆ పేపర్ తీసుకొని వెళ్ళిపోతాడు వాడు. వెళ్ళిపోయి ఆ టీచర్ చూపించి ఏం చెప్తాడంటే, సార్ వీడు మొద్దు, వీడికి 25 వేసినారు, నేను క్లాస్ ఇంటెలిజెంట్ లాస్ట్ 6-7 ఏళ్ళ నుంచి, నాకు మాత్రం 22 వేసినారు సార్ అంటే. ఆయన బాటనీ లెక్చరర్, బాటనీలో జువాలజీ లెక్చరర్, ఆయన ఏమంటాడంటే, చిన్న స్కూల్ టీచర్ అతను, స్కూల్ టీచర్ ఏమంటాడంటే, ఒకసారి డయాగ్రామ్ చూసావా నువ్వు అంటాడు. చూశాను, నువ్వు ఇంటెలిజెంట్ అయినా పిల్లోడు చాలా భక్తితో చాలా శ్రద్ధతో గీశాడు, నాకు చాలా నచ్చింది, అందుకు 25 ఇస్తారంటే వీడు ఆర్గ్యూ చేస్తాడు. మొద్దు నాకు 25 ఇచ్చి నాకు చూస్తే 21 వేసినావు, నాకు 25 అంటాడు. వాడేమంటాడు, సార్ ఏమంటాడు, కాదండి 25 పిల్లోడికే ఇవ్వాలా అంటాడు. అని అయిపోయిన తర్వాత ఇదంతా మూడో ప్రేక్షకుడుగా ఈ పిల్లోడు చూస్తున్నాడు. ఇసుక తిప్పల స్టోరీ చదివిన పిల్లోడు చూస్తున్నాడు. ఏంద్రా వీడు నా పేపర్ పిక్కపోయి నన్ను మొద్దు అని నాకు తెలియని పదాన్ని 10 సార్లు చెప్తున్నాడు. సో మొద్దు అంటే వీడు ఏదో వాళ్ళిద్దరి మధ్యలో వీడు ఊరికే ప్రేక్షకుడు చూస్తున్నాడు, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే వీడు కొద్దిగా మౌనంగా ఉంటాడు, ఎక్కువ మాట్లాడే మెంటాలిటీ కాదనమాట. సో మౌనంగా ఉంటాడు. ఆ పేపర్ ఇచ్చేస్తారు. లక్కీగా ఆ టీచర్ మాత్రము ఆ ఆర్గ్యుమెంట్ లో వాడు చాలా బాగా గీశాడు, వాడు ఎక్సలెంట్, వాడు చాలా గెట్టోడు, అవన్నీ చెప్పాడు. అవన్నీ చెప్తుంటే ఆ పిల్లోడికి ఏం కలిగిందంటే, ఏదో నేను సాధించగలుగుతాను, నాకు 25 వచ్చినాయి కదా, వీడు మొద్దు అంటాను బాగా యాక్ట్ అయింది. లోపల మనసులో వీడు 10 సార్లు మొద్దు అంటున్నాడు కదా, అది బాగా వినపడిస్తుంది వీడికి. సో ఏం చేశాడంటే ఆ పేపర్ తీసుకొని మళ్ళీ లాస్ట్ బెంచ్కి వచ్చేసిన తర్వాత అనుకుంటాడు మనసులో, ఓకే నెక్స్ట్ ఏదో ఒక ఎగ్జామ్ ఉంటుంది, క్వార్టర్లీ ఎగ్జామ్స్ వస్తే ఈ మొద్దు అనే పిల్లోడికి మ్యాథ్స్ లో 100 వస్తాయి, సైన్స్ లో 100 వస్తాయి, సోషల్లో 100 వస్తాయి, తెలుగులో మాత్రం 25 వస్తాయి. వాడికి కంపేర్ చేసుకుంటే వాడికి అన్ని 90s లో వస్తాయి, వీడికి అన్ని 100s వస్తాయి. సో ఏం జరిగింది ఈ మధ్యలో? ఏం జరిగిందంటారు? కసి. ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటే ఆ మాటను మనము ఓవర్కమ్ కావాలా. ఇప్పుడు మీ నాన్న ఒక పల్లె వెలుగు బస్ కోసమో, లేదంటే ఒక బ్యాంక్ దగ్గర ఒక 10,000 రూపాయలు లోన్ కోసమో ఒక రోజంతా నిలబడి, అంటే నాకు తెలీదు మీ బ్యాక్గ్రౌండ్ కష్టాలు, అందుకే నేను సార్ని అడిగాను. ఒక రోజంతా ఒక ఆఫీసర్ దగ్గర ఒక చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం 2 రోజులు ఆ ఆఫీస్ చుట్టూ తిరిగి, కాళ్ళకు చెప్పులు లేకోకుండా, లేదంటే ఆ ఎండకు నడుచుకుంటా వెళ్తా, పల్లె బస్సుల్లో ఎక్కడం, మనకు లేదా ఛాన్స్ లైఫ్ లో మార్చడం మన అమ్మ నాన్న రాతల్ని లేదా? మీకు రియల్ గా ఉంది అంటే ఇట్లా మాట్లాడరు, అంటే మీరు రియాక్షన్ చాలా స్లోగా ఉంది అనమాట. మీకు రియల్ గా కసి ఉందా? అది ఇంకొకసారి వాల్యూమ్ లో చెప్పండి చూసాం. సో అటువంటి కసి లేకపోతే మీరు చదువుకు ఒక మాట అంటారనమాట, అంటే నేను కరెక్ట్ గా పోయేం చదవలేను, చదవది ఎంత కలిగినా రసక్త ఇంచుకు చాలకున్నా నా చదువు నిరక్తకము, గుణ సమ్మితులు ఎవరు మెచ్చరచ్చటగా, బదులుగా మంచి కూర
చేసిన నందు నింపుడు ఉప్పు లేక రుచి పుట్ట నేర్చుతున్నాయా భాస్కర. మీకు తెలుసా స్టోరీ? సో మనం ఎంత చదివినా, దాంట్లో ఎంత మంచి వంట చేసినా, దాంట్లో ఒక చిన్న ఉప్పు లేకపోతే దాని టేస్ట్ రాదు. సో చదవది ఎంత కలిగినా రసక్త ఇంచుకు చాలకున్నా నా చదువు నిరక్త కంపు. మీరు ఇప్పుడు అందరూ టీచర్లు కావాలనుకుంటే ఒక్కసారి ఊహించుకోండి, ఆ బయాలజీనో బాటనీనో జువాలజీ లెక్చరర్ ఆ పిల్లోని ప్రోత్సహించుకుంటే 25కి 25 రావడం వల్ల మ్యాథ్స్ లో 25 వచ్చిన 100కి వచ్చినాయి. అన్ని మార్క్స్ హీ గాట్ 100. మళ్ళా 10th క్లాస్ లో హీ గాట్ అనే ఎక్స్ట్రాడినరీ మార్క్స్ హీ గాట్ ఇన్. తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ స్టోరీ కంటిన్యూ చేస్తే ఫ్యామిలీలో వాళ్ళ బంధువులు ఒక ఆమె వచ్చి ఏం జరుగుతుందంటే, వీళ్ళంతా ఏమీ చదవలేదు, వీళ్ళు చాలా ఎంత కలిపినా 10వ తరగతి చదివారు, లేదంటే ఇంటర్మీడియట్ చదివారు, నేను పిహెచ్డి చేశాను అని చెప్తాను ఆమె. సో ఆ పిహెచ్డి చేస్తాను అనే ఆమె ఈ పిల్లోడికి వినపడిస్తుంది. నాకు తెలిసి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, ఐ విల్ కట్ ద షార్ట్ స్టోరీ. సో తీసుకుంటే ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా చదువుకుంటూ వెళ్తే ఆ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమి అంటే ఒకటి ఏమి డబ్బు సంపాదించాలా, బాగా కష్టపడాలా, ఆ ఇసుక దిబ్బలు మారి మా ప్రాంతానికి ఉండే ఇసుక దిబ్బల్ని మనము ఏం చేయాలా, సస్యశ్యామలు చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రాంతం అంతా నేను బై కార్లో వస్తున్నప్పుడు మీ క్యాంపస్ లోకి ఎంటర్ అయితే ఒక చెట్టు కానీ లేదు. నాకు తెలిసి ఒక 2 ఏళ్ల తర్వాత వచ్చి చూస్తే ఏమైతుంది, సస్యశ్యామలు చేయగలుగుతారు. ఎవరు చేయగలుగుతారు? మీరు చేయగలుగుతారు. మీరు అనుకుంటే ఆటోమేటిక్గా ఈ చెట్లనంతా తీసుకుపోయి మహావృక్షాలుగా మార్చగలుగుతారు. సో మీకు సార్కి ఒక సజెషన్ ఇచ్చాలనుకుంటున్నా సార్. ఎవరైతే చెట్టు నాటుతారో ఆ చెట్టు నాటిన వాళ్ళకి వాళ్ళ పేరు, ఆ చెట్టు పేరు పెట్టండి. ఆ చెట్టు ఒక వచ్చిన తర్వాత పేరు మీ పేరే రాపించండి. ఓ వండర్ఫుల్. సో ఈ పిల్లోడు ఏం చేస్తాడంటే ఆ ఇసుక దిబ్బ ప్రాంతంలోనే పోయి కంపెనీ పెడతాడు. ఏది ఈ స్టోరీలో ఆ కంపెనీ పెట్టి ఆ ఇసుక దిబ్బల ప్రాంతం ఏది తెలుసా అండి? నేను ఇప్పుడు వరకు ఆ పిల్లోడు స్టోరీ చెప్పాను కదా, ఆ ఇసుక దిబ్బల ప్రాంతం ఏది అంటే, నేను రిలేట్ చేసిన స్టోరీలో ఆ ప్రాంతంలో ఏది అంటే అనంతపూర్ అనమాట. అంటే కాలిఫోర్నియాని మార్చినప్పుడు అనంతపూర్ని నేనెందుకు మార్చకూడదు అంటే, అనంతపూర్ అంటే ఏమి, అనంతపూర్లో చెట్లు ఉండవు, అంతా ఇసుక దిబ్బల ప్రాంతం మారి అంటే డ్రై ల్యాండ్ ఉంటుంది. సో అక్కడ పోయి యాక్చువల్ చెప్పాలంటే నేను 200 రూపాయలు రోజుకి సంపాదించేవాడు. నా ఫస్ట్ జీతం వచ్చి జేఎన్టీయూ అనంతపూర్లో లెక్చరర్గా చేరితే నాకు రోజుకి 200 వచ్చేది అనమాట. సో ఆ రోజుకి 200 వచ్చేవాడిగా ఫస్ట్ నేనే అనంతపూర్లో పైగా ఈ స్టోరీ లైన్ ఎంతవరకు చెప్పానే, ఆ స్టోరీ చెప్పింది నా స్టోరీనే అనమాట. రియల్గా అయితే నాకు 44 ఏళ్ళు ఈ రోజుకి, నాకు 44 ఇయర్స్. నేను చెప్పాలంటే ఇంకా గంట తీసుకుంటాను. నాకు తెలిసి మీ టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదని నేను ఐఎమ్ కటింగ్ ద స్టోరీ. సో అక్కడ 200తో స్టార్ట్ చేసినోడిని నేను ఒకసారి అమీర్పేట్ తెలుసా మీకు? ఒకసారి చేతులు ఎత్తండి అమీర్పేట్ తెలిసిన వాళ్ళకి. సో ఇదండి చాలా ఇంట్రెస్టింగ్, ఇది కానీ డబ్బుతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అమీర్పేట్లో నేను పోయి అమీర్పేట్లో ఒక వినాయకుడి గుడి ఉంటుంది. నేను ఇంకా చాలా చెప్పగలుగుతాండి, బట్ నేను ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, ఐఎమ్ ఆల్సో టైట్ రియలీ. సో ఒక అమీర్పేట్లో వినాయకుడి గుడి ఉంటుంది. అక్కడ వినాయకుడి గుడి దగ్గర మొక్కున్నాను అనమాట. నేను ఊరికే జస్ట్ పోయి క్యాజువల్ గా వెళ్ళిన తర్వాత నాకు జావా నేర్చుకోవాలని చెప్పి నా ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి నా లైఫ్ లో, అవన్నీ చెప్తాం అనుకున్నా, బట్ ఐ విల్ కమ్ నెక్స్ట్ టైమ్ అండ్ ట్రై టు టెల్ యూ ఇన్ ఏ గుడ్ మేనర్. సో జావా కోసం అని వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు కాలంలో థియేటర్లో చెప్పేవాళ్ళు, ఇప్పుడు మీకు ఇది ఒక మూవీ థియేటర్ ఎట్లుందో అట్లా. నేను పోతే నా దగ్గర డబ్బులు లేవు సార్, నేను జావా నేర్చుకోవాలనుకుంటున్నానంటే, సరే ఒక క్లాస్ ఫ్రీ, నెక్స్ట్ క్లాస్ ఫ్రీ, థర్డ్ క్లాస్ డబ్బులు కట్టకపోతే లోపలికి రాదండి అన్నాడు. నేను నా దగ్గర వచ్చి 4,000 రూపాయలు ఉన్నాయి డబ్బులు. 4,000 రూపాయలు తీసుకొని వినాయకుడి దగ్గర ఉన్నాను. 2 రోజులు ఆల్రెడీ ఫ్రీ ట్యూషన్ పోయించాను, జావా ట్యూషన్ పోయించిన తర్వాత వాడు 3వ రోజు రానిపించలేదు లోపలికి. అక్కడ గేట్ మ్యాన్ ఉంటాడు కదా, సార్ మీకు సార్ రావద్దన్నాడు, గోవే అన్నాడు. అంటే థర్డ్ డే అయితే నాట్ అలౌడ్. సో ఆ వినాయకుడి దగ్గర నిలబడి ఉన్నాను. ఇట్లా పోతే జావా ట్యూషన్ చెప్తారు,
ఇక్కడ ఎవరో మా మామకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ట్యూషన్ ఆర్ఆర్ ట్యూటోరియల్స్ అని చెప్పి అక్కడ అతను ఎస్ఏపి బిఐఏని అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్పేవాడు. అతను 15,000 ఛార్జ్ చేస్తాడు. అతను ఏమన్నాడంటే నేను పోయి రెండు మూడు సార్లు పోయి కలిశానమాట. కలిస్తే ఆయన ఏమన్నాడంటే సరే నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, బట్ నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీ 15,000కి 15,000 ఇవ్వాలా అన్నాడు. అంటే 15,000 వస్తే 30,000 ఇల్లా అన్నాడు. సరే సార్ నేను వినాయకుడి దగ్గర ఉన్నా. నా మనసు అంతా ఏం చెప్తానంటే జావా నేర్చుకో అని చెప్తాను. జావా అప్పుడు చాలా డిమాండ్ ఉంది. 2001లో జావా చదివినావంటే అమీర్పేట్ అమలాపురము టు అమీర్పేట్, అమీర్పేట్ టు అమెరికా అనేవాళ్ళు, AAA అనేవాళ్ళు. అంటే అమలాపురంలో పుడతాను, అక్కడ నుంచి అమీర్పేట్కి పోతాను, అక్కడ నుంచి అమెరికాకు పోతాను. నేను అనంతపూర్ కదా నాది. సో నేనేమనుకుంటా అంటే నేను అనంతపూర్లో పుట్టాను, అమీర్పేట్లో ఉన్నాను, నెక్స్ట్ ఎక్కడికి పోతాను, అమెరికాకు పోతాను. సో వాడు ఎవడో చెప్పాడు, నేను కానీ అనుకున్నా నేను కానీ అమెరికాకు పోయే పాత్రలోనే ఉన్నాను రా, మధ్యలో ఉన్నా. బట్ వినాయకుడు ఉన్నాడు నా ముందర. సో వినాయకుడికి అడిగాను, స్వామి నాకు జావాకు పంపి, జావాకు పోతే నేను అమెరికాకు పోతానని. బట్ అతను మాత్రం డోర్ క్లోజ్ చేశాను. నా దగ్గర 4,000 ఉంది. సో 4,000 ఉంటే ఆ 4,000తో నేను ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనుకుంటున్నా. సరే ఇంకా పోయే రోడ్డు క్లోజ్ అయింది, ఈ రోడ్డుకి వెళ్ళాను. వెళ్తే ఆయన ఏమన్నాడంటే క్లాస్లోకి ఎంటర్ అయితేనే రాఘవ నువ్వు ఫీజు కట్టడం లేదు కాబట్టి కొద్దిగా సీట్ లేకపోతే కొద్దిగా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అట్లా ఏదో పాపం అతను నన్ను బాగా చూసుకున్నాడు. సో ఒక 4-5 డేస్ క్లాస్కి వెళ్ళాను. 6th డే ఏమన్నాడంటే ఒక బుక్ వచ్చి 150 రూపాయలు 200 రూపాయలు అవుతుంది. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఆ బుక్ ఫ్రీ ఇస్తాను. సో నేను ఆ రోజు 2వ రోజులో కూర్చున్నా. నాకేదో గుడ్డోడు గూట్లో రాయేసినట్లు ఆయన క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ చెప్పాను. నాకు బుక్ ఇవ్వాలి ఆయన ఫ్రీగా, ఎందుకంటే క్లాస్లో 70-80 మంది ఉన్నారు. ఆయన నాకు ఆ బుక్ ఇచ్చేటప్పుడు మళ్ళా వీడికి ఫ్రీనేనా అనుకున్నాడు. అంటే ఆ కంటిలో నాకు కనపడిచ్చింది. సో ఇంక బుక్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు, తీసుకున్నాను నేను. ఇంకా ఆ రోజు నుంచి అనుకున్నా సరే వెళ్ళేటప్పుడు చైర్లు ఎత్తి పెడదాం. అంటే నేను అప్పటికే ఇంజనీరింగ్ చదివినాను, ఇంజనీరింగ్ అని మంచి కాలేజీలో చదువుకున్నా, అయినా పర్లేదు అని చైర్లు ఎత్తి పెట్టేవాడిని. తర్వాత నాకు ఎక్స్ట్రా ల్యాబ్ ఇచ్చేవాడు. ఎక్స్ట్రా ల్యాబ్ ఇచ్చే తర్వాత స్లోగా అయిపోయిన తర్వాత సరే రాఘవ లేట్ అయిపోయింది కదా మా ఇంట్లోనే భోజనం చేయనేవాడు. ఆయన బ్యాచులర్, ఇంకా పెళ్లి కాలేదు. సో అట్లే పోయేవాడిని. బాగా ఫ్రెండ్ అయిపోయినాడు, మామ అని పిలిచే స్థాయికి వెళ్ళిపోయినాడు. సో అట్లా రోజు చైర్లు ఎత్తి పెట్టి అవి ఎత్తి పెట్టి ఆయనకు మంచిగా అంటే నేను మనస్ఫూర్తిగా చేశాను. చేసిన తర్వాత ఆయన చాలా అంటే నేను చిన్న అదే ఉడతా భక్తిగా ఏదో చిన్న హెల్ప్ చేసేవాడిని. తర్వాత అది అయిపోయింది, కోర్స్ కంప్లీట్ చేశాను. కోర్స్ కంప్లీట్ చేస్తానే విత్ ఇన్ అందరికీ ఆ కోర్స్ కంప్లీట్ అయిపోతానే ఈజీగా 1 year to 2 years పడుతుంది జాబ్ తెచ్చుకోవడానికి. నాకు విత్ ఇన్ 1 month లో జాబ్ వచ్చింది. సో సార్ చెప్పినట్లు నేను వచ్చి చిన్న రూమ్ లో ఉండేవాడిని అమీర్పేట్లో. ఇప్పుడు నేను సార్ చెప్పిన ఎగ్జాంపుల్ కి రెయిన్బో ఒకటి చెప్పాడు, ఫ్లైట్ ఒకటి చెప్పాడు. ఆ రెండుతో కంక్లూడ్ చేస్తా స్టోరీని. ఓకే, నేను వచ్చి మెట్ల దగ్గర మెట్లు ఉంటాయి కదా ఇట్లా పైకి ఎక్కడానికి, 4 storage బిల్డింగ్ అది. కింద మెట్ల కింద ఒక చిన్న రూమ్ కట్టారు. అంటే బాత్రూమ్ ఉంది, దాని పక్కనే ఒక చిన్న రూమ్ ఉంది పండుకోవడానికి. దానికి 600 రూపాయలు బాడీకి అనమాట. నేను ఫ్రెండ్స్తో ఉంటే కాన్సన్ట్రేషన్ చేయలేనని అది పోయి ఆ రూమ్ తీసుకున్నాను అనమాట. 600 రూపాయలు ఆ రోజు బాడీకి కట్టాలా, చిన్న రూమ్ తీసుకొని ఆ రూమ్ లో ఉన్నాను. చూడండి, ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్స్ ఉంటారు. ఆ ఓనర్స్ కి 2 కూతుర్లు అనమాట. ఇద్దరు అప్పుడు కాలంలో ఇంటర్మీడియట్ లేదంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఏదో చదువుతున్నారు. ఇద్దరు మంచి అందమైన అమ్మాయిలు అనమాట. నేను కింద ఉన్నాను, నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళు ఉంటారు, సెకండ్ ఫ్లోర్ లో వేరే ఫ్యామిలీ ఉన్నారు. ఆ టాప్ ఫ్లోర్ లో పైన ఓపెన్ థియేటర్. అది అమీర్పేట్ దగ్గరే ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఏం ఎయిర్పోర్ట్ చెప్పండి? బేగంపేట్. మీరు చెప్పేది రాజీవ్ గాంధీ వచ్చి కొత్తది, ఓల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చి బేగంపేట్ అండ్ అమీర్పేట్ పక్కనే. సో నేను మిద్ది పైన కూర్చొని చదివేవాడిని. నేను కూర్చొని చదువుతుంటే నేను అప్పటికే 40 feet అంటే 4 floors కదా, 40 feet హైట్ లో ఉన్నా. కూర్చొని నేను ఎయిర్ప్లైన్ వచ్చేది ఇట్లా పైన, సార్ చెప్పినట్ల ఆ ఎయిర్ప్లైన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా పైకి ఎక్కి చూసేవాడిని నేను. ఎందుకు? అనంతపూర్, అమీర్పేట్, అమెరికా. సో ఇట్లా చూసేవాడిని. ఒకసారి ఏం చేశానంటే ఇప్పుడు కాలంలో ఉన్నంత ఇంటర్నెట్ లేదు. సో ఒకసారి ఏం చేశానంటే నేను మాట అంటే తలెత్తి చూసేవాడిని. అప్పుడు పక్కనే ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నా కదా, రోజుకి 40-50 ఫ్లైట్లు వచ్చేది. సో నేను కింద ఉండే అమ్మాయిని చూడాలన్నా పైన పోయే ఫ్లైట్లను చూడాలన్నా.
సో ఖచ్చితంగా నేను ఏం డిసైడ్ చేశానంటే డెఫినెట్ గా అమ్మాయిలు మనకు వర్కౌట్ కాదు, ఎందుకంటే ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ద ఫ్లైట్ అని రోజు ఫ్లైట్ చూసేవాడిని, మాట అంటే తల ఎత్తి పైకి చూసేవాడిని. సో చూసి లాస్ట్కి ఏమైపోయిందంటే ఫైనల్ గా ఫ్లైట్ ఎక్కుతానా ఎక్కలేనా అనుకుంటా అంటే నాకు 1 month లోనే జాబ్ వచ్చింది. జాబ్ వస్తేనే ఇమ్మీడియట్ గా నాకు 2-3 జాబ్స్ వచ్చాయి. ఇన్ఫోసిస్ తెలుసా మీకు? సో ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది. మీకు విప్రో తెలుసా? సో విప్రోలో జాబ్ వచ్చింది. తర్వాత ఇంకొక కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ కంపెనీ పేరు వచ్చి ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్. ఏం చెప్పండి? ఎంతమంది తెలుసా కంపెనీ? సో ఎవరికి తెలియదు. సో మా నాన్నకు కాల్ చేశాను. మా నాన్నకు కాల్ చేసి నాన్న నాకు విప్రోలో జాబ్ వచ్చిందని అంటే మా నాన్న అయితే ఊర్లో అందరికీ చెప్పుకున్నాడు విప్రోలో జాబ్ వచ్చింది, మా వాడికి నెలకి జీతం 35,000 అంట అని. మళ్ళా కొన్ని రోజులకి ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది 45,000 అంట అని. వీడు ఎవడో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అని వచ్చింది నాన్న, వాడు 60,000 ఇస్తానన్నాడు. అంటే ఏం రాదు, ఏమన్నా వాటర్ కంపెనీనా పైపుల కంపెనీనా కాపర్స్ అంటాడు, ఇదేం రా ఇదే అన్నాడు. అంటే ఆటోమేటిక్ గా నేనేం చేశానంటే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ కి చేరకూడదు, ఐ వాంట్ టు జాయిన్ ద ఇన్ఫోసిస్ అని డిసైడ్ అయినాను. ఇన్ఫోసిస్ కా విప్రోనా అని అనుకుంటే ఇన్ఫోసిస్ అని డిసైడ్ అయినాను. మా మామకు ఆయన అప్పుడే అమెరికాకు వెళ్ళాడు. వెళ్తే ఏమన్నాడంటే మామ నాకు ఇట్లా ఈమెయిల్స్, అప్పుడు ఫోన్స్ చేసే ఛాన్స్ లేదు, ఈమెయిల్లో నాకు ఇట్లా ఏదో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ కంపెనీ వచ్చిందంటే మా మామయ్య ఇమ్మీడియట్ గా కాల్ చేశాడు అమెరికా నుంచి. కాల్ చేసి ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ లో వస్తే దాన్ని వదిలిపెడతారా తిక్కనా కొడక అన్నాడు. సో ఎంత జీతము? 65,000. నేనేమనుకున్నా వీడేమన్నా వాటర్ కంపెనీలో ఏమన్నా వాటర్ క్లీన్ చేపిస్తాడేమో దాంతో. సో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ కంపెనీలో వచ్చిందంటే 16వ సెంచరీలో ఆ కంపెనీ పెట్టారు. వరల్డ్ లో నంబర్ 1 కంపెనీ, బిగ్ 4 కంపెనీ విత్ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్. సో ఏమన్నాడంటే నీకు పిక్చరా, ఇన్ఫోసిస్ విప్రో వాళ్ళందరూ వచ్చి గార్దులతో సమానం. ఇప్పుడు మామూలుగా 3 టైప్స్ ఆఫ్ జాతి గుర్రం తెలుసు కదా, మీకు గుర్రం కావాలా గాడిద కావాలా? గుర్రంకు గాడిదకి మధ్యలో ఒకటి ఉంటుంది, ఏమంటారు చెప్పండి? దాన్ని ఏమంటారంటే మ్యూల్ అంటారు, కంచెల గాడిద అంటారు. సో అట్లా గాడిది కాదు గుర్రం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ అన్ని వచ్చి గార్దులతో సమానం అన్నమాట. సో మ్యూల్స్ అనే వాళ్ళు వచ్చి ఇది వచ్చి గుర్రంతో సమానం, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్. మా మామ అన్నాడు నీ గుర్రం వస్తే గాడికి చేరతానంట, నువ్వు ఈ పిచ్చా పోయి ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ లో జాయిన్. 60,000 కోల్కతాలో. సో ఇమ్మీడియట్ గా నాకు ఛాన్స్ వచ్చింది. మా మామ చెప్పాడు, ఆయన ధైర్యంతో నేను ఆ కోల్కతాకి, నాకు భాష రాదు ఏం రాదు, కోల్కతాకి వెళ్ళాను. కోల్కతాకి వెళ్తే బేగంపేట, అదే బేగంపేటలో కోల్కతాకి ట్రైన్ లో పోవాలంటే చాలా దూరం కదా, 2 రోజులు పడుతుంది. సో వాళ్ళు ఏమన్నారంటే మీకు యాజ్ అ ఫ్రెషర్ గా మేము నీకు ఒక అడ్వాంటేజ్ ఇస్తున్నాం, యూ కెన్ కమ్ ఇన్ ఏ బిజినెస్ క్లాస్ అన్నాడు. బిజినెస్ క్లాస్ కి ఎంత డబ్బులు? నాకు అవన్నీ వాళ్ళు ఏం చెప్పారంటే మీ పేరు అన్ని పాస్పోర్ట్స్ ఇస్తే మీకు బిజినెస్ క్లాస్ ఇస్తామని, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్. అంటే నేను అనుకున్నా వీళ్ళు ఎవరో నాకు మొత్తం మోసం చేసేట్లున్నారు, ఈ దుబాయ్ సీనియర్ సినిమా. సో వీడు బిజినెస్ క్లాస్ ఎక్కిస్తున్నాడు, నా కిడ్నీస్ హార్ట్ లేపేస్తాడు వీడు. సరే వీల్ ప్రొవైడ్ యూ 5 star హోటల్ అన్నాడు. అంటే నేను అనుకున్నా ఏంద్రా వీడు 5 star అంటాడు, నా జీతం ఏమి? వీడు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్, అది మీరు గూగుల్ చేయండి ఎప్పుడైనా ఛాన్స్ దొరుకుతుంది. ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ విచ్ ఇస్ కాల్డ్ ఎ బిగ్ 4 కన్సల్టింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో నేను ఎక్కాను, ఫ్లైట్ ఎక్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఎక్కినప్పటి నుంచి ఒకటే భయం వేస్తుంది. సో ఖచ్చితంగా 1-2 కిడ్నీస్ వాటర్ కంపెనీ అంటారు, కాపర్ కంపెనీ అంటారు, ఏమో తెలియదు కదా. సో మా ఫాదర్ గారు అంటున్నాడు, రే రాఘవ నువ్వు మోసపోతావురా నువ్వు. సో ధైర్యం చేసి వెళ్ళిపోయినాను, సరేలేదన్నా అయితే అవుతుంది అని. సో వెళ్ళాను అక్కడికి. వెళ్తానే ఫస్ట్ టైం దిగుతానే మెర్సిడీస్ బెంచ్ కార్ పెట్టాడు. మెర్సిడీస్ బెంచ్ కార్ పెట్టి ఏది ఫ్రెషర్. నేను ఇక్కడ అంటే నేను ఎందుకు హార్స్ అంటున్నానంటే ఇవి డాంకీస్, ఏవి ఇన్ఫోసిస్, విప్రో, ఐఎమ్ టెలింగ్ ఆన్ ద మైక్ సీరియస్లీ. సో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ వాస్ ట్రైయింగ్ టు డూ దట్ మచ్ ఆఫ్ మనీ. సో అట్లా శాలరీ ఇచ్చి నేను దిగాను అక్కడికి. కోల్కతాలో భాష రాదు, దిగాను. దిగిన తర్వాత నాకు అర్థమైనది ఏమంటే 10-15 రోజుల్లో నాకు అర్థమైపోయింది, నాకు కిడ్నీ కొట్టేరు వీళ్ళు, కావాల్సిందే ఇంకో 4 కిడ్నీలు ఇస్తారు వీళ్ళని. అంటే దే హ్యావ్ దట్ మచ్ ఆఫ్ వెల్త్ అండ్ మనీ. సో సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అదే అమీర్పేట్లో నేను అక్కడ కూర్చొని కింద అమ్మాయిల చుట్టూ తిరిగింది. మా అమ్మ నాన్నకి దూరంగా ఉంటా అంటే ఎవరో ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని ఏదో చేస్తా అంటే అదే పైకి చూశాను కాబట్టి ఏమైనాను, కార్లో పోయి ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కుతాను ఏమన్నారు తెలుసా,
వెల్కమ్ ఆన్ ద బోర్డ్ సార్, వీఆర్ ఫ్లయింగ్ అట్ 33,000 feet టుడే. ఎవరు? ఎయిర్ హోస్టెస్, మంచి అందమైన అమ్మాయి ఎయిర్ హోస్టెస్ నిలబడి వెల్కమ్ సార్ ప్లీజ్, యు ఆర్ ఫ్లయింగ్ టుడే అట్. ఇంత ముందు మీరు స్టోరీ కనెక్ట్ చేస్తే నేను ఎన్ని అడుగుల్లో కూర్చొని చదివేవాడిని? 40 feet లో చదివేవాడిని. 40 feet నుంచి 33,000 feet హైట్ కి ఎగరడానికి కారణం ఏమి? ఏం చూడకూడదో డిసైడ్ అవ్వడం. సో కింద ఇద్దరు మంచి అందమైన అమ్మాయిలే వాళ్ళు ఇద్దరు, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే ఐఎమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 20 years. సో 20 years లో నాకు మంచి ఇద్దరు పట్టుకుంటే ఆ ఇల్లు కానీ నేనే వాళ్ళ అల్లుండి అయినారనుకో, ఆ ఇల్లు కానీ నాకే రాసిస్తారు. నేను ఈ రోజు ఒక రోజులో అట్లాంటి ఇల్లులు 4 కొనగలుగుతాను. అమీర్పేట్లో అట్లాంటి ఇల్లులు అనుకుంటే ఇప్పుడు అనుకుంటే నేను కనీసం 10 కొనగలుగుతాను ఒక వితిన్ 15 minutes లో కొను. సో కాన్సన్ట్రేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత మీకు ఫస్ట్ లో చెప్పాను కదా హాల్వెట్ అండ్ ప్యాకెట్ స్టోరీ. ఇప్పుడు నేను ఆ స్టోరీ చిన్నప్పుడే చదివాను కదా. చదివిన తర్వాత నా గురువు ఏం చేశాడు, పోయి తంతే గాల్లో అదేందో అంటారు కదా, గార్ల బుట్లో పడినట్లా వాడు జావా వాడు రానిలేదు కదా. పోయి నేను ఎక్కడ పడినాను తెలుసా? డేటా అనలిటిక్స్. మీకు తెలుసా డేటా అంటే? డేటా ఈజ్ ఎ న్యూ ఆయిల్. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసా మీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నానైతే కొడుకు వచ్చి డేటా. సో నేను 22 ఏళ్ల కిందట డేటాలో ఫ్రీగా ట్యూషన్ చెప్తాడని చెప్పి పోయి పడినా. రియల్ గా నాకు చదవాలని ఇష్టం లేదు ఆ రోజు. డేటా అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. పోయి డేటాలో ఎందుకు పడినాను నేను? ఫ్రీగా ఇస్తాను, సో ఫ్రీగా చదువు చూపిస్తున్నాడు. ఇంత చేసిన అతనికి నేను ఏమైనా చేయలే కదా అని అంటే గురుదక్షిణ చేయలే కదా. సో ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది నాకు 60,000 వచ్చింది ఫస్ట్ మంత్ శాలరీ. నేను ఏం చేయాలా? నాకు 15,000 ఇంటూ 2 వేస్తే ఎంత వల్ల 30,000 ఇల్ల కదా. నేను ఎంత ఇచ్చింటాను చెప్పండి చూసు? 60,000 ఇచ్చింది. సో చేతులు ఎత్తండి ఎంతమంది 60,000 ఇచ్చింటారనే వాళ్ళు? సరే 30,000 ఎంతమంది ఇచ్చింటారు? 30,000 ఎంత ఇచ్చింటారు? ప్లీజ్ ఎత్తండి, కొద్దిగా ఎక్సైజ్ మారన్నా ఉంటుంది. నిద్రపోయే వాళ్ళు నిద్రపోకుండా. సరే 15,000 ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటుంది? ఓకే, యాక్చువల్ చెప్పాలంటే నేను ఏమీ డబ్బులు ఇవ్వలేదు. పోయి ఓ చాక్లెట్ బాక్స్ తీసుకొని చాక్లెట్ బాక్స్ ఇచ్చి కాళ్ళు మొక్కి ఆ రోజు చైర్లు కానీ అక్కడ ఇట్లా చైర్లు ఉంటే చైర్లు ఎత్తిపెట్టేసి, సార్ థ్యాంక్ యూ సార్ నాకు జాబ్ వచ్చింది అని ఆ చాక్లెట్ బాక్స్ ఇచ్చి, చిన్న చాక్లెట్ బాక్స్ అది కానీ 20 రూపాయలు ఉంటుంది, ఇచ్చి థ్యాంక్ యూ సార్ అని కాళ్ళు మొక్కి ఆ 4 చైర్లు ఉంటే 4 చైర్లు ఎత్తితే ఆయన సంతోషపడి రాత్రి భోజనం పెట్టాడు. ఏదో ఆయనే కర్రీ చేశాడు, బ్యాచులర్ కాబట్టి. తిన్నాను బాగా. సార్ వెళ్ళొస్తాను సార్ వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆయనతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నా. ఆయన నన్ను డబ్బులు అడగలేదు, నేనే డబ్బులు ఇవ్వలేదు ఆయనకి. బట్ ఆల్మోస్ట్ వారానికి ఒకసారి మాట్లాడుతున్నా. నా టైం ఏదో తంటే కాళ్ళబోట్లో పడినట్ల ఓ రోజు ఢిల్లీ పో అంటాడు, ఓ రోజు బాంబే పో అంటాడు. అప్పటికే కొత్తగా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అని వచ్చింది. అప్పుడు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో చాలా అంటే ఎయిర్ హోస్టెస్ చాలా అందంగా ఉంటారని టాక్స్ అంటే బాయ్స్ గా మాట్లాడేవాళ్ళు అనమాట. నేను చాలా అందంగా ఉంటారు అమ్మాయిలు. నేను రోజు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎక్కి వెళ్ళేవాడిని. రోజుకి ఒకటి బాంబే ఢిల్లీ అట్లా తిరిగి. ఎందుకు చెప్తున్నానంటే దానికి మళ్ళీ ప్రతి పాయింట్ కి ఒక ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో అట్లా తిరిగి వచ్చేవాడిని. వచ్చేటప్పుడు ఒక రోజు మా సారు ఏం చేశాడంటే కాల్ చేసి నాకు రోజుకి 400 మందికి ట్యూషన్ చెప్పేవాడు. ఒక రోజు ఉన్నట్లుండి అతను ఏమంటే కాల్ చేశాడు. చేసి రాఘవ నా శిష్యులే ఇద్దరు వచ్చి ట్యూషన్ పెట్టినారు నాకు ఆపోజిట్ గా. నా బిజినెస్ పడిపోతాను. నా స్టూడెంట్సే నాకు ఆపోజిట్ గా వచ్చి నా పైన బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నాడు. వీడు రోజు రోజుకి నాలెడ్జ్ లేదు, వీడికి పడిపోతాను అంటే నేను ఏం చేయిస్తాను సార్ చెప్పండి మీరు. నేను కాసుకొని ఉన్నా సార్, మీరు అడుగుతారా ఎప్పుడు అడుగుతారా అని ఉన్నాను, చెప్పండి సార్. చెప్పండి అంటే ఏం లేదు రాఘవ, నువ్వు వచ్చి ఒక రోజు రియల్ టైం క్లాస్ చెప్పు. రియల్ టైం క్లాస్ అంటే ఏమి? ఇప్పుడు సార్ ఎంతసేపు ఉన్నా టీచింగ్ ఇట్లా చేయాలా అని ఈ సబ్జెక్ట్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ నేర్పిస్తారు. మీకు టీచింగ్ ఎట్లా చెప్పాలా అనేది రియల్ టైం. మీరు పోయి టీచర్ గా ఒక 5 ఏళ్ళు పనిచేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో అట్లా ఆయన ఏం చేశాడు, వచ్చి నువ్వు రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్పు. రోజుకి బాంబే ఢిల్లీ అవన్నీ తిరుగుతున్నా సార్. సాటర్డే సండే ఫ్రీ. నేను సాటర్డే ఫ్రైడే ఈవినింగ్ 6 o'clock వస్తా. మీరు మంచి అన్నము భోజనం పెట్టండి, వచ్చి తిని సాటర్డే పొద్దునే ట్యూషన్ చెప్తాను. సో ఒకరోజు సాటర్డే ఏమన్నాడంటే మనం ఫ్రీగా చెప్పేది వద్దు, ఒక 1000 రూపాయలు పెడదాం సాటర్డే సండే టీచ్ చేసిన దానికి. పొద్దున్న 9కి స్టార్ట్ చేస్తే క్లాసు రాత్రి 9 గంటల వరకు చెప్పేవాడు.
ఎంతమంది వచ్చేవాళ్ళు చెప్పవటనే బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి బోర్డు పెట్టుకున్నాను. పోయినా చెప్పాను, 1000 మంది వచ్చారు. 1000 మంది ఒక రోజు పొద్దున 9 గంటలకు చెప్తే రాత్రి 9 గంటల వరకు చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా పైన 1000 రూపీస్ కలెక్ట్ చేశాను. 1000 ఇంటూ 1000 ఎంత అవుతుంది? ఎంత? 10 lakh rupees. సో ఫస్ట్ డే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని. ఫస్ట్ డే 10 లక్షలు వచ్చింది, నెక్స్ట్ డే 10 లక్షలు వచ్చింది. ఒకసారి ఊహించుకోండి, రాత్రి మళ్ళా సేమ్ ఆయన భోజనం చేశాడు, నేను కూర్చున్నాను, చైర్లన్నీ ఎత్తిపెట్టాం. ఏదైతే థియేటర్లో రానిలేదో అదే థియేటర్లో లెక్చర్ ఇచ్చాను. 2 రోజులు చెప్పాను, 20 లక్షలు క్యాష్ వచ్చింది. లోపలికి 1000 ఇస్తే రాణిస్తారు, లేదా రానియదు. ఓకే, 1000 ఇస్తే లోపలికి రాణిస్తారు, లేదా రానియదు. సో ఆయన నేను ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కాలేదు. నైట్ అన్నం పెట్టాడు, పెట్టి ఒక కవర్ పైన రాశాడు. ఏం రాశాడంటే, అంతా నీకు మంచి జరగల్లా అని చెప్పి రాసి, ఇట్లు రాఘవరావు అతని పేరు, ఇట్లు రాఘవరావు అని, ఆర్ఆర్ రావు అంటారు అతను, ఫేమస్ ఇప్పుడు కానీ ఉన్నాడు అక్కడే సేమ్ ప్లేస్లో అని కవర్లో ఒక కట్ట డబ్బులు పెట్టి ఇట్లు రాఘవరావు అని రాశాడు. సో నేను ఆ కట్టను తీసుకొని ఇమ్మీడియట్గా కౌంట్ చేయాలన్నా. ఇప్పుడు 20 లక్షలు వచ్చింది కదా ఆయనకి. సో నేను ఏం చేయాల, నాకు ఒక కట్ట అయితే ఇచ్చాడు, ఎంతనో తెలియదు నాకు. సో ఆ కట్ట ఇచ్చాడు, కాళ్ళు మొక్కున్నా, సేమ్ చైర్లు ఎత్తి పెట్టినా, భోజనం పెట్టినాడు. సండే ఈవినింగ్ ఆ కట్ట తీసుకున్నా, అక్కడ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్కి పోయినా, ఫ్లైట్ ఎక్కినా, వెళ్ళిపోయినా ఇది కోల్కతాకి. అది ఎంచితే ఎంతో డబ్బులు ఇచ్చాడు. లెట్సే నాకు ఎంత ఇచ్చాడంటే దాదాపు 4 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఎంత వచ్చింది ఆయనకి? 20 లక్షలు. పైన ఏం రాసి ఇచ్చాడు? అంతా మంచి జరగాల అని రాశాడు. సో ఆ 4 లక్షలు అయిపోయింది. ఆ పేపర్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. సో గురుదక్షిణ అంటే ఏమి? నేను 15,000కి 15,000 ఇవ్వాలన్నా, 30,000 ఇవ్వాలన్నా, లేకపోతే ఎన్ని లక్షలు ఇచ్చిన ఆయనకి? ఒక్క వీకెండ్ పని చేస్తే 16 లక్షల రూపాయలు ఇచ్చాను. ఆయన నాకు రూపాయి ఇచ్చిన, ₹1 ఇచ్చిన నేను కేరే చేసేవాడిని. ఆయన 4 లక్షలు ఇచ్చాడు. ఆయన ఖర్చులు కానీ ఉంటాయి కదా, 4 లక్షల థియేటరు, మనుషులు అంతా. సో అతను ఏమన్నాడంటే, రాఘవ ఇది చాలా వర్కౌట్ అయిపోయింది, నువ్వు ఎవ్రీ సాటర్డే సండే చెప్పు, నీ 50% నాకు 50% అని చెప్పాడు ఆయన నెక్స్ట్ దగ్గర నుంచి. సో నెలలో 2 సార్లు చెప్పేవాడిని, ఆయన 50% నాకు 50% అని ఎప్పుడూ లెక్కాచారం వేసేవాడిని కాదు. ఎవరైనా ఇట్లా బయట నిలబడుకొని ఉంటే, ఇట్లా క్లాసుల నుంచి బయటికి వెళ్ళిపోతా అంటే కనీసం 30-40 మంది మాట్లాడేవాళ్ళు. 30-40 మంది, సార్ నాకు ఆర్థికంగా నేను బాగాలేదు, నేను డబ్బులు కట్టలేను చెప్పే వాళ్ళందరికీ పోతా అంటే ఆ రాఘవరావు దగ్గర చెప్పేవాడిని, సార్ వీడికి 1000 తీసుకోద్దండి, సార్ వీడికి 1000 తీసుకోద్దండి. అట్లా 30-40 మందికి చెప్పేవాడిని. ఆయన ఒక రోజు పిలిచి చెప్పాడు, రాఘవ ఇట్లా చెప్తే కష్టం. నేను చెప్పాను, సార్ నాకు 50% అన్నారు కదా, దాంట్లో మీరు ఎంత మంది రాఘవాల్ని క్రియేట్ చేస్తారో మీకు తెలియదు సార్. నేను ఒక రాఘవాన్ని మీ దృష్టిలో అంతమంది రాఘవాల్ని క్రియేట్ చేస్తాను. ఎంతమందికి అంటే 1000 రూపీస్ అప్పుడు కాలంలో ఒక రోజు చెప్పాలంటే, నేను నేర్చుకున్నది ఏమంటే 30,000 ఇచ్చి ఆయన గురుదక్షిణ వదిలేసుకుంటే, దాంతోపాటు ఆయనకి కొన్ని రోజుల తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది, నేనే ట్యూషన్ స్టార్ట్ చేస్తానేమో అక్కడ. నేను చెప్పాను, నా జీవితంలో అమీర్పేట్, హైదరాబాద్లో నేను ట్యూషన్ అనేది చెప్పాను సార్, అది SAP BI అంటారు, బిజినెస్ ఇంటెలిజెన్స్ అని. సో నేను రియల్ అయిన గురుదక్షిణ ఏమి అంటే, ఆయనకు నేను ఆ రోజు 15,000 తీసుకున్నా కదా, ఆ 15,000 వర్స్ట్ కేస్ సినారియోలో 1.5 కోట్లు సంపాదించి పెట్టిండు. ఏమీ చేయలేదు, ఊరికే ఉత్త చేతులతో పోయేది, ట్యూషన్ చెప్పేది వచ్చింది. సో చదువు పంచిన వాళ్ళకి మనం యాజ్ ఎ స్టూడెంట్ లాగా ఇక్కడ మీరు నేర్చుకున్న దానికి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక్కసారి ఆలోచించండి. గురుదక్షిణ అంటే ఫీజు కట్టడం కాదు, గురుదక్షిణ అంటే వాళ్ళు చేసిన పనిని ఎనికి ఇవ్వడం కాదు, వాళ్ళకు అవసరమైన రోజు మనం వాళ్ళ కోసం వచ్చి నిలబడటమే గురుదక్షిణ. ఇప్పుడు వరకు మీకు చెప్పిన స్టోరీలన్నీ నా జీవితంలో నేను అనుభవించిన స్టోరీలే. ఇట్లా చెప్పుకుంటా పోతే మీకు ఇంకా 4-5 గంటలు పడుతుంది. ఫైనల్ గా ఒక రెయిన్బో ఉంది, ఎందుకంటే ఫ్లైట్ కవర్ చేశాను. నేను స్టార్టింగ్ లోనే అనుకున్నా ఒక్క రెయిన్బో చెప్పేసి వదిలేస్తాను. ఓకే, సో రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి, రైట్? సో రెయిన్బో కలర్స్ ఒక లోగో వాడారు. ఏ లోగో చెప్పండి? విప్రో. సో నేను ఆ స్టోరీని కనెక్ట్ చేసి మళ్ళీ చెప్తున్నా. సో విప్రోకి వాడాను కదా, ఆ విప్రోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? అది సన్ఫ్లవర్ సీడ్స్ పైన 7 కలర్స్ ఉంటాయి. సో నాకు ఏమేమి జాబ్స్ వచ్చినాయి? ఇన్ఫోసిస్, విప్రో అండ్
సో నాకు ఎందుకో తెలియదు, నేను చెప్తాను ఎందుకు అనేది. నాకు రెయిన్బో అంటే చాలా ఇష్టం. ఆయన చెప్తానే ఫ్లైట్ రెయిన్బో అంటేనే నాకు రెండు కనెక్ట్ అయినాయి. సో ఆ రెయిన్బోలో విప్రోలో రెయిన్బో ఉంది కదా. సో నేనేం చేశాను, నాకు ఇన్ఫోసిస్ వచ్చింది, విప్రో వచ్చింది, అండ్ నేను ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాను చెప్పండి రియల్ గా? విప్రో సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకు? ఆ రెయిన్బో కలర్స్ ఉన్నాయి. అందరికన్నా తక్కువ జీతం ఎవరిది? విప్రో. సో అందరికన్నా మంచి జీతం ఎవరిది? ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్. బట్ నేను విప్రోని సెలెక్ట్ చేసుకొని విప్రో బెంగళూరుకి వెళ్ళిపోవాలనుకుంటున్నా. అప్పుడు మా మామ దూరి ఈ స్టోరీకి కన్వర్ట్ చేశాడు. బట్ ఆ విప్రోలో బాగా ఇన్స్పైర్ అయినాను. ఏమంటే అజిమ్ ప్రేమ్జీ పొద్దుతిరుగు ఇప్పుడు అంటే వాళ్ళ నాన్న చనిపోతాడు, ఆ స్టోరీ అంతా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో చాలా అజిమ్ ప్రేమ్జీ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో ఆ స్టోరీ మళ్ళా చెప్తాను. ఇప్పుడు ఆ విప్రోలో ఆ 7 కలర్స్ అంటే ఇష్టం. నేను 2010కి బాగా డబ్బులు సంపాదించి మా అక్క చెల్లెళ్ళకి అందరికి పెళ్లిళ్ళు చేసేసిన తర్వాత నాకు ఈ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ లో చాలా ఇన్స్పిరేషనల్ ఏముందంటే, మనం ఒక కంపెనీ పెడితే, ఆ హెచ్పిలో కంపెనీ పెడితే హెచ్పిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? నాకు తెలిసి 1,75,000 మంది ఉంటారు. ఎంతమంది? ఒక్కసారి మీరు ఒకవేళ ఎంటర్ప్రైనర్, ఇప్పుడు సార్ ఉన్నారు, సార్ ఎంతమందికి ఉద్యోగానికి జీతాలు ఇస్తాడు? నాకు తెలిసి ఈజీగా ఫస్ట్ కేసు వేసుకున్నా సార్, మీ కింద ఒక 100 మంది ఉంటారా సార్? 100 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు. సో నేను మామూలే కదా, డబ్బులు బాగా సంపాదించిన తర్వాత ఇమ్మీడియట్ గా కంపెనీ పెట్టాలనుకున్నా. సో కంపెనీ పెట్టాలంటే కంపెనీకి ఏం కావాలా? ఈ హ్యాండ్మెట్ అండ్ ప్యాకెట్ సార్, కంపెనీ పేరు ఏం సార్ అంటారు కదా. సో కంపెనీ పేరు పెట్టాలా అనుకున్నా. సో కంపెనీ పేరు పెట్టాలా అనుకున్నప్పుడు ఆలోచిస్తున్నా, రోజు రాత్రి కూర్చొని ఆలోచిస్తున్నా. అప్పుడు ఏమైపోయిందంటే, మాది వచ్చి చాలా డ్రై ల్యాండ్ అనంతపూర్ అనేది. ఆ డ్రై ల్యాండ్ లో నడుచుకుంటూ పోతా అంటే చిన్న చెట్టు, ఇంతే చిన్న చెట్టు. ఆ చెట్టు ఏం చేసిందంటే ఓ పెద్ద కొండను చీల్చి బయటకు వచ్చింది. ఏమొచ్చింది? పెద్ద కొండ, పెద్ద బండరాయి. ఆ బండరాయిలో ఒక చిన్న చెట్టు వచ్చింది. ఆ చెట్టు ఏమైంది అని నేను అక్కడ 2 నిమిషాలు గమనించాను. ఎంత పెద్ద బండరాయి అంటే అంత పెద్ద బండరాయిని చీల్చుకొని ఏమొచ్చింది? చిన్న మొక్క వచ్చింది. సో మీరు భూమిక పాట ఒకటి ఉంటుంది, విన్నారా? ఎదగమని అని అంటే ఆ చిన్న స్ప్రౌట్ అంటారు సార్, స్ప్రౌట్స్ తినండి మీరు అంటారు కదా, దాంట్లో జీవం ఉంటుంది. సో నేనేం చేశానంటే ఆ స్ప్రౌట్స్ సింబల్ గా ఆ సింబల్ ఆర్ అంటుంది. ఆర్ మార్ రాస్తే ఎప్పుడైనా మీరు చిన్న గడ్డి పొరక అని చూడండి. చిన్న గడ్డి పొరక ఏం చేస్తుంది? చిన్న గడ్డి పొరక కానీ భూమిని చీల్చుకొని వస్తుంది. కరెక్టా కదా? ఎస్ ఆర్ నో? ఆ చిన్న గడ్డి పొరక కానీ ఏం చేస్తుంది? భూమిని చీల్చి బయటకు వస్తుంది, రైట్? సో నేనేం చేశానంటే నా కంపెనీ లోగో ఏం పెట్టానంటే ఆ గడ్డి పొరక పెట్టి, ఆ గడ్డి పొరక ఎక్కడికి పోవాలనుకున్నా? ఆ గడ్డి పొరక ఎక్కడికి పోవాలనుకున్నా? మీరు బాగా వినడం లేదు యాక్చువల్గా. అంటే నేను మీకు ఒక స్టోరీ స్టార్ట్ చేశాను. ఆ స్టోరీ నేను ఏం చేస్తా, మామూలు మీరు నేను చెప్పిన స్టోరీ అంతా తీసుకోండి, ఒక సాట మొదలు పెడితే ఒక సాట ఫినిష్ ఇస్తున్నా. రెయిన్బో కదా. సో గట్టి పొరకతో, గట్టి పొరక ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ. ఆ గట్టి పొరక ఎక్కడికి పోవాలా? రెయిన్బో టచ్ చేయాల. సో నేను ఆ 2 దానిని గట్టి పొరక అంటే, మీరు ఎప్పుడైనా మామిడికాయ విత్తనం నాటండి, ఆ విత్తనం చూస్తే ఫస్ట్ డే ఆ భూమి నుంచి చీల్చుకొని వచ్చిన తర్వాత ఇట్లా ఇట్లా ఆర్ షేప్ లో ఉంటుంది. గట్టి పొరక ఇట్లా వచ్చి స్ప్లిట్ అయి ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? మీరు మొలకలు కట్టినప్పుడు కానీ స్ప్లిట్ అయి ఉంటుంది. అంటే ఇట్లా ఒక కాండం వచ్చింది, ఆ కాండం స్ప్లిట్ అయితేనే 2గా డివైడ్ అవుతుంది. సో అది చూస్తే ఆర్ అని ఉంటుంది. ఆర్ నా పేరు రాఘవేంద్ర, సో అది మ్యాచ్ అవుతుంది. ఈ గడ్డి పొరక మ్యాచ్ అవుతుంది. అన్ని దాంట్లోకంటే నేను రాఘవేంద్ర స్వామి భక్తుడిని, సో అది మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఆ గడ్డి పొరక ఎక్కడికి పోవాలా? రెయిన్బో ఎక్కడ ఉంటుంది? నా చేతిలో ఏం డబ్బులు లేవు, ఇది బొమ్మ గీసి నా కంపెనీ లోగో ఈ రోజు కానీ ఈ భూమి దగ్గర నుంచి ఆకాశానికి పోవడానికి మధ్య మార్గంలో ఏం చేయాలి మనము? నేను డబ్బు సంపాదించవచ్చు, ఏమి ఆల్కహాల్ అమ్మి సంపాదించవచ్చు, లేదంటే డ్రగ్స్ అమ్మి సంపాదించవచ్చు. బట్ నేను భూమి పైన ఉన్నా, నేను చిన్న గడ్డి పొరకని, ఒక చిన్న ఎండు ప్రాంతంలో పుట్టిన గడ్డి పొరకని భూమిని చీల్చుకొని బయటకు వచ్చిన. బట్ ఎక్కడికి పోవాలి? ఆకాశానికి పోవాల. ఆకాశానికి వరకు ఎదగల. ఆ ఎదిగే మధ్యలో ఏం చేయాల? నేను ఎదిగే మధ్యలో ఎవరికి హాని కలిగించకూడదు, వీలైతే మంచి చేయాల. సో నా కంపెనీ పేరేమి? R+ అనలిటిక్స్. R+ అనలిటిక్స్ అంటే ఈ గడ్డి పొరక ఆ రెయిన్బో టచ్ అయ్యే
ఎంటైర్ మార్గంలో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆర్ ప్లస్ అనలిటిక్స్. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ద కంపెనీ విత్ ఓన్లీ, నా దగ్గర ఆ రోజు వచ్చి 10,000 రూపాయలతో స్టార్ట్ చేశాను. ఈ రోజు నా కంపెనీ టర్న్ ఓవర్ వచ్చి 158 కోట్లు. సో ఆ 158 కోట్ల CEO నేను. ఈ రోజు ఐఎమ్ ద CEO ఆఫ్ ఆర్ ప్లస్ అనలిటిక్స్, అండ్ దట్స్ ద మ్యాన్ హూ ఐ బోర్న్ ఇన్ ద నియర్లీ 20-25 years బ్యాక్. దిస్ స్టోరీ బిలాంగ్స్ టు మీ. అండ్ నేను ఎక్కడా కానీ మీరు చూస్తే నేను చాలా షేర్ చేసుకోవాలనున్నా, చాలా అలసిపోయినాను మార్నింగ్ నుంచి, మీరు అలసిపోయినారు. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం పుట్టేటప్పుడు బీదోడుకు పుట్టొచ్చు కానీ చనిపోయినప్పుడు చనిపోకూడదు. సేమ్ టైము మనం డబ్బే సంపాదించాలా అని చెప్పి మన వాల్యూస్ ని వదులుకోకూడదు. మీరు చూస్తే, మీరు కావాల్సింటే నా స్టోరీని బాగా వింటే ప్రతి దగ్గర చిన్న చిన్న మోరల్స్ ఉన్నాయి. గురుదక్షిణ ఏమి ఇవ్వాలా, అమ్మ నాన్న ఎట్లా చూసుకోవాలా, అక్క చెల్లెల్ని ఎట్లా చూసుకోవాలా, మన సమాజాన్ని ఎట్లా చూసుకోవాలా, ఆకర్షణకు గురైతే ఏమవుతుంది, మనము ఏది 40 అడుగుల్లో నుంచి ఎంత ఆంజనేయ స్వామి అయినా కానీ, యాక్చువల్ గా నేను ఈరోజు సినిమా చూడాలా అని 45 రోజుల నుంచి కోరికతో ఉన్నా. నేను సినిమాకి పోలేను ఈరోజు. నేను 45 రోజులు అయింది సినిమా చూడక. సో నాకు సినిమా చూడాలని ఇష్టం. బట్ ఈరోజు సినిమాకి 10:40కి నాకు ఫ్రెండ్ బుక్ చేయమని చెప్పాను అనమాట. బట్ పోతానో పోనో తెలీదు. బట్ ఫైన్. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను చిన్న గడ్డి పొరకని, నేనేం పెద్ద CEO కాదు, ఏం కాదు. సో ఆ గడ్డి పొరకతో నా జీవితం మొదలై ఈ రోజు నేను 158 కోట్ల టర్న్ ఓవర్కి చేరానంటే ఓన్లీ నాలో ఉండే పూర్ హంగర్ డ్రైవ్, విచ్ ఈస్ డాక్టర్ రాఘవేంద్ర. థ్యాంక్ యూ.